సో, హాయ్ రాహుల్. ఏంటి డిసెంబర్ వచ్చింది. డిసెంబర్ అనగానే మరి జనరల్‌గా ఆస్ట్రేలియన్ సమ్మర్, టెస్ట్ క్రికెట్ సమ్మరు. సో, ప్రతిసారి మనం ఆస్ట్రేలియాలో చాలా రసవత్తరమైనటువంటి సీరీస్‌లు చూస్తూ ఉంటాం. సో, అసలు ఇది కొన్ని నెలల క్రితం అయితే యాషెస్ జరుగుతదా? జరగదా? అనేటువంటి సందేహాలు చాలానే ఉండేవి. అండ్ యాషెస్ జరిగే ముందు కూడా చాలా ఆహ్, చాలా కాంట్రోవర్సీస్ నార్మల్‌గా అయితే టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత నుండి ఆన్ ద ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ ఈ జర్నలిజం కాంట్రోవర్సీ ఇవన్నీ కామన్‌గా చూస్తూ ఉంటాం యాషెస్‌లో. కానీ ఈసారి యాషెస్ స్టార్ట్ అవ్వకముందే ఒక పెద్ద కాంట్రోవర్సీ బ్రేక్ అయింది ఆస్ట్రేలియాలో. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇండియా సీరీస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. అసలు వీటన్నిటికంటే ముందు ఇందాకే మనం ఎపిసోడ్ చేయాలి అని ప్లాన్ చేసుకునే ముందు మన గౌతమ్ గారు ట ట్విట్టర్‌లో మన 100 ఎపిసోడ్స్‌కి మరేమన్నా సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారా అని చెప్పి అడిగారు. సో, నాకు కూడా కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. అసలు మనం 100థ్ ఎపిసోడ్ అనే మైల్‌స్టోన్ దగ్గరకొచ్చామా? లేదు దాన్ని చేరుకోవడానికి ఇంకా కొన్ని ఎపిసోడ్‌లు దూరంలో ఉన్నామా? అసలు ఏంటి కొంచెం మన లిజనర్స్ అందరికీ ఆ 100థ్ ఎపిసోడా? కాదా? అనేది క్లారిటీ ఇస్తావా ఫస్ట్? ఓహ్! ఖచ్చితంగా రాజు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పప్పులో కాలేసాం కొన్ని విషయాల్లో. అక్కడ గౌతమ్ గారు గూడా పప్పులో కాలేసారు. ఏంటంటే ఇప్పుడు లెక్క ప్రకారం 99 ఎపిసోడ్స్ అప్‌లోడ్ చేసాం మనం. కానీ దాంట్లో ఒక గోల్డెన్ జూబ్లీ ఎపిసోడ్ ఉంది. ఇంకోటి మనం సంజు మంజు ఎపిసోడ్‌లు మనం ఒకే రికార్డింగ్‌ని మనం స్ప్లిట్ చేసాము. సో, దాన్ని అలా ఇప్పుడు 2గా అప్‌లోడ్ చేసినా గానీ అది ఒకే ఎపిసోడ్‌గా మనం కన్సిడర్ చేయడం అటు ఇటుగా కొద్దిగా కౌంట్ కొంచెం మతలబు జరిగింది. సో, త్వరలో రాబోతుంది 100థ్ ఎపిసోడ్. డోంట్ వరీ అబౌట్ దట్. సో, ఇప్పటికైతే మనం ఇంకా 90లలో ఉన్నాం 'సచిన్ టెండూల్కర్' లాగా. ఇంకా మెల్లిగా, మెల్లిగా మనం 100 దగ్గర ఎప్పుడు రీచ్ అవుతామా అని అందరిని మనం టెంటర్ హుక్స్ మీద ఉంచుతాం. అంటే 100థ్ ఎపిసోడ్‌కి పేపర్‌లవి చింపుకొని విజిల్స్ అన్నీ దగ్గర పెట్టుకొని రెడీగా ఉండమంటావా? అంటే ముందు ఆల్రెడీ 'అఖండ' సినిమాకి అందరూ ఎగిరేసారు ఆల్రెడీ. ఫు మనం అంతకంటే బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే మరి జనాలు డిసప్పాయింట్ అవ్వరు మరి. అవును. ఆ మాత్రం హైప్‌కి మరి ఇలా ప్రిపేర్ అవ్వాలంటే తప్పదు. సో, ఫన్ అపార్ట్ మనం హండ్రెడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 10 వికెట్స్ తీయడం అనేది అంటే ఇప్పుడు మనం డైరెక్ట్‌గా పటేల్ గురించి అలాగే ఇండియా మ్యాచ్ గురించి మాట్లాడుతున్నామని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన శ్రోతలు మనకంటే చాలా స్మార్ట్. సో, బేసిక్‌గా అసలు ఈ అజాజ్ పటేల్ ఫీట్ మైల్‌స్టోన్ అయితే ఏదైతే ఉందో అది నీకు చూసే అవకాశం దొరికిందా? అండ్ అలాగే అంతకుముందు అనిల్ కుంబ్లే తీసినప్పుడు అసలు నువ్వెక్కడున్నావు? అసలు ఈ ఫీట్ గురించి స్పెషల్‌గా నీకేమైనా మెమోరీస్ ఉంటే అది పంచుకొని అప్పుడు మనం విశ్లేషణలోకెళ్దాం. అనిల్ కుంబ్లే 10 వికెట్లు తీసినప్పుడైతే నేను మ్యాచే చూడలేదు. అదెప్పుడో తర్వాత నేను కొద్దిగా పెద్దయిన తర్వాత హైలైట్స్ చూసినట్టు గుర్తు. అంతేగాని లైవ్‌లో అసలు చూడలేదు. అప్పట్లో దానికి సంబంధించిన యూఫోరియా గూడా నాకేం గుర్తులేదు. అప్పట్లో నీకు ఇండియాలో జరిగే మ్యాచెస్ గూడా ఓన్లీ కేబుల్ టీవీ ఉంటేనే చూడగలిగేవాళ్ళం అన్నమాట. సో, అది చూడలేదు. అసలది లైవ్‌గా అయితే ఖచ్చితంగా చూడలేదు నేను. నేను చిన్నప్పుడు చాలా క్రికెట్ మ్యాచ్‌లు చూసాను. ఇట్లాంటి మూమెంట్స్ అయితే పక్కా గుర్తుంటాయి. ఇప్పుడు 'డెజర్ట్ షామ్' నాకు గుర్తు చిన్నప్పుడు. ఇంట్లో తెగ అల్లరైపోయిందప్పుడు. కానీ ఇట్లాంటిది ఇది మాత్రం గుర్తులేదు. సో, కుంబ్లే 10 వికెట్స్. తర్వాత మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత మా అన్నయ్య వాళ్ళు చెప్పేవాళ్ళు. కుంబ్లే 10 వికెట్స్ తీసాడు తెలుసా ఓ మ్యాచ్‌లో. బట్ ఇదైతే ఐయామ్ ప్రౌడ్ టు సే నేను లైవ్‌గా చూసాను. 10థ్ వికెట్ పడడం నేను లైవ్‌గా చూసాను. సో, మేబీ మన లైఫ్ టైమ్‌లో ఇంకో బౌలర్ తీయడు. అది మాత్రం బేసిక్‌గా చెప్పొచ్చు. చాలా రేర్ ఫీట్ ఇది. అండ్ చాలా ఇంప్రెసివ్ బౌలింగ్ ఏసాడు అయాజ్ పటేల్ ఒప్పుకోవాలి. తను తను ఎట్లయితే బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేసాడో అదేమి ఫ్లూక్‌లో ఔట్ చేయడం కాదు. నీకు బ్యాట్స్‌మెన్ ఏదో అటాక్ చేయడానికి పోయి క్యాచ్‌లివ్వడం లేదా సాఫ్ట్ డిస్మిసల్స్ ఇట్లా లేవు. అన్ని బ్యాట్స్‌మెన్‌ని డ్రా చేయడము, స్టంప్ ఔట్‌లు చేయడము, క్యాట్ బిహైండ్‌లు, ఎల్‌బీడబ్ల్యూలు అన్ని రకాలుగా బీట్ చేసాడు బ్యాట్స్‌మెన్‌ని. కొంచెం అదృష్టం ఉండుంటే తన టీమ్‌కి మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ అయ్యేది. అప్పట్లో మాంటీ పర్నేసర్ ఎట్లేసాడు వాంకడే పిచ్‌లో అదే పిచ్ మీద. సో, ఆల్ ఇన్ ఆల్ గ్రేట్ పెర్ఫార్మన్స్ వెల్ డిజర్వ్డ్. తను అంటే వస్తున్న ప్రశంసలు ఇంకా ఎక్కువ అవ్వాలి. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు దురదృష్టవశాత్తు మ్యాచ్ ఓడిపోయారు. మరీ చిత్తుగా ఓడిపోవాల్సొచ్చింది. అవును రాహుల్. మనం న్యూజిలాండ్ పెర్ఫార్మన్స్‌ని అనలైజ్ చేసే ముందు అసలు అజాజ్ పటేల్ ఈ 10 వికెట్స్ ఏవైతే ఉన్నాయో అంటే అంతకుముందు చూసుకుంటే అనిల్ కుంబ్లే అండ్ జిమ్ లేకర్ ఇద్దరు కూడా ఆ రికార్డ్‌ని సాధించిన వాళ్ళు వాళ్ళిద్దరే. సో, ఇ ఇతను ఎందుకు కొంచెం ఎక్స్‌ట్రా స్పెషల్ అంటే ఇది డీఆర్ఎస్ ఎరా గదా! ఇప్పుడు అనిల్ కుంబ్లే అండ్ జిమ్ లేకర్ ఆడినప్పుడు డీఆర్ఎస్ లేదు. ఓకే. అంటే కొంతమంది చెప్పొచ్చు మేబీ 1 ఆర్ 2 డెసిషన్స్ కొంచెం స్లైట్‌లీ డైసీ అంటే
అవి నాట్ అవుట్‌గా గాని లేదు. కొన్ని కొన్ని ఏమన్నా కాంట్రోవర్షియల్ డెసిషన్స్ ఉండడానికి కొద్దిపాటి ఛాన్స్ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడు ఇది డీఆర్ఎస్ ఎరా కాబట్టి ఇప్పుడు డీఆర్ఎస్‌ని గూడా నమ్మేవాళ్ళు చాలా, అంటే కొంతమంది డీఆర్ఎస్ కూడా ఇట్స్ నాట్ కంప్లీట్‌లీ ఫూల్ ప్రూఫ్ అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ ఆల్ ఇన్ ఆల్ చెప్పాలంటే ఇది కొంచెం ఎక్స్‌ట్రా స్పెషల్. ఎందుకంటే ఈ డీఆర్ఎస్ ఎరాలో వెన్ దేర్ ఈస్ వెరీ మినిమమ్ రూమ్ ఫర్ ఎర్రర్స్. ఇప్పుడు కుంబ్లే టైమ్‌లో గాని, లేదు జిమ్‌లేకర్ టైమ్‌లో గాని మేబీ 1 ఆర్ 2 స్లైట్ అంపైరింగ్ ఎర్రర్స్ జరిగుండొచ్చు, మనకు తెలీదు. బట్ ఇందులో అయితే కొన్ని డెసిషన్స్ అగెయిన్స్ట్‌గెళ్ళినా, కొన్ని ఫర్‌గా వెళ్ళినా డీఆర్ఎస్ తీసుకొని డీఆర్ఎస్‌లో కూడా తన ఫేవర్‌గా డెసిషన్ వచ్చిందంటే ఇట్ షోస్ దట్ తను బౌలింగ్ స్పెల్ అంతా కూడా 10 వికెట్ సీజన్ స్పెల్ అంతా ఏదైతే ఉందో, ఆ కన్సిస్టెన్సీ ఆఫ్ లైన్ అండ్ లెంత్ నువ్వు చెప్పినట్టుగా బ్యాట్స్‌మెన్ సెటప్ చేయడం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా చాలా పిక్చర్ పర్ఫెక్ట్‌గా ఎజాజ్ పటేల్ చేశాడు. అండ్ అలాగే మ్యాచ్ అయిన తర్వాత మన నంబర్ 1 స్పిన్నర్ అయిన రవి అశ్విన్ గూడా ఏం చేశాడంటే, మన ఇండియన్ టీమ్‌లో ఉన్న మెంబర్స్ అందరి దగ్గర ఒక ఆటోగ్రాఫ్డ్ జెర్సీ తీసుకొని అది దానికి ప్రెజెంట్ కూడా చేశాడు. సో, ఇట్స్ ఎ వెరీ స్పెషల్ మూమెంట్. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం, అంటే ఎవరికైనా తెలియని వాళ్ళుంటే, అజస్ పటేల్ వాస్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ బాంబే. సో, తను పుట్టిన ప్లేసు, తను చిన్నప్పుడు క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ప్రదేశంలోనే తను ఆ స్పెషల్ ఫీట్ అచీవ్ చేయడం అనేది ఇంకా అంటే పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు రావడానికి ప్రయత్నం చేశారంట. కానీ ఈ కోవిడ్ సిట్యుయేషన్ వల్ల కొంచెం మరి జర్నీలో డిలే అయిందో, దేని కారణం చేత డిలే అయిందో, తను 10 వికెట్స్ తీసిన రోజు మాత్రం రాలేకపోయారు. ఆ నెక్స్ట్ రోజుకి వాళ్ళు వచ్చారని మనం విన్నాము. అండ్ అలాగే రచిన్ రవీంద్ర ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్రౌడ్‌లో ఉన్నారని చెప్పి విన్నాము. సో, న్యూజిలాండ్‌కి ఓవరాల్‌గా ఈ టెస్ట్ సీరీస్ అంత స్వీట్ మెమరీస్ మిగిల్చకపోయినా, ఈ అజాజ్ పటేల్ ఫీట్ అనేది మాత్రం నాకు తెలిసి నిజంగా ఇఫ్ దేర్ ఈస్ ఎనీథింగ్ దట్ దే కెన్ టేక్ బ్యాక్ ఫ్రమ్ ది సిరీస్, ఈ స్పెషల్ అచీవ్‌మెంట్ మాత్రం టాప్ ఆఫ్ ద ర్యాక్ ఉంటది. సో, ఒక ఈ టెస్ట్ మ్యాచ్‌కి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ అందరిని వేధిస్తున్న ప్రశ్న, ఆహ్, ఒక సగటు అభిమానిగా అండ్ మెయిన్‌లీ ఇండియన్ క్రికెట్ అభిమానిగా నన్ను కూడా ఎప్పటినుంచో వేధిస్తున్న ఒక ప్రశ్న, రాహుల్ ఎప్పుడు కొడతాడు విరాట్ కోహ్లీ నెక్స్ట్ సెంచరీ? ప్లీజ్ చెప్పు కొంచెం. ఏమో సెంచరీ కొట్టడానికే ఫాలో అవ్వనివ్వలేదని అంటున్నారు మనందరూ. బట్ ఏమో అది ఒక మెంటల్ బ్లాక్ అయిపోయింది కోహ్లీకి గూడా అనుకుంటున్నాను నేను. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎట్లయితే రచిన్ రవీంద్ర బోల్డ్ అయిన తర్వాత అబ్బా! ఇవాళ కొట్టేద్దాం అనుకున్నా, నన్ను కొట్టనివ్వలేదు ఇవాళ గూడా అని. అది క్లియర్‌గా కనిపించింది. అబ్బా! ఇది నా టైం అనుకున్నాడు కోహ్లీ. ఇప్పుడు గూడా చేయలేకపోయాడని. ఎందుకో కోహ్లీ బ్యాడ్ ఫార్మ్ అనే దాంట్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నాడు. సో, అక్కడి నుంచి ఎలా బయటకొస్తాడంటే నాకెందుకో సౌత్ ఆఫ్రికాలోనే మనం చూస్తాము ఖచ్చితంగా ఇగ జరిగే 3 మ్యాచ్‌ల్లో. ఓకే రాహుల్. మరి సౌత్ ఆఫ్రికా సీరీస్‌కైతే ఇంకా ప కొన్ని రోజులు టైం ఉంది. బట్ దానికంటే ముందు ఇది కొంచెం సీరియస్‌గా అడ్రెస్ చేయాల్సిన ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా విరాట్ కోహ్లీ అనగానే చాలామంది ఏముందిరా ఆడుతూ పాడుతూ సెంచరీలు కొట్టేస్తాడని ఒక రకంగా చెప్పుకునేవారు. ఆ రకమైనటువంటి ట్యాగ్ కూడా ఉండేది. విరాట్ కోహ్లీ ద ప్లేయర్‌కి ఆ ట్యాగ్, అటు కెప్టెన్‌కి కూడా అదే ట్యాగ్ ఉండేది. కానీ తను మరి రీసెంట్‌గా డ్రెస్సింగ్ రూమ్‌లో అంటే ప కొన్ని కాన్స్పిరసీ థియరీస్ ఎప్పుడు బయట ఉంటానే ఉంటాయి. కొన్ని అఫీషియల్ జర్నలిస్ట్ ద్వారా వింటూ ఉంటాం. కొన్నేమో మామూలు సోషల్ మీడియాలో రూమర్స్ చూడడం, ఇవన్నీ కామన్నే. అంటే స్ప్లిట్ కెప్టెన్సీ అవ్వచ్చు. లేదు ఇప్పుడు రవి శాస్త్రి తర్వాత కోచింగ్ సిస్టమ్ ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా ఉన్నాడు. సో, కంప్లీట్‌లీ ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఎందుకంటే రవి శాస్త్రి అండ్ రాహుల్ ద్రావిడ్ ఆర్ కంప్లీట్‌లీ కొంచెం డిఫరెంట్ పర్సనాలిటీ. సో, వాళ్ళ స్టైల్ ఆఫ్ అప్రోచ్ ఇన్ కోచింగ్ కూడా డిఫరెంట్ ఉంటది. సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అంటే ఆఫ్ ద ఫీల్డ్‌లో అనవసరమైనటువంటి చెత్తంతా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నాకు తెలిసి 'దీప్ దాస్ గుప్తాను', 'మురళీ కార్తీక్' కామెంటరీలో ఒక విషయం చెప్పారు. అంటే మన ఇండియన్ ప్లేయర్స్ ఎక్కువ మంది అసలు సరిగ్గా డొమెస్టిక్ క్రికెటే ఆడరు. మెయిన్ ప్లేయర్స్ ఎవరు గూడా. సో, వెన్ యూ ఆర్ నాట్ యూజ్డ్ టు ప్లేయింగ్ ఇన్ యువర్ ఓన్ కండిషన్స్ రెగ్యులర్‌లీ, ఈవెన్ యువర్ ఓన్ హోమ్ కండిషన్స్ మైట్ లుక్ లైక్ ఫారెన్ కండిషన్స్ అని ఒక స్టేట్మెంట్ చెప్పారు. నేను ఒక్కసారి కొంచెం లోతుగా ఆలోచన చేస్తే నిజమే అనిపించింది. అంటే ఎందుకు మన వాళ్ళు, ఇప్పుడు నువ్వు మెయిన్ ప్లేయర్స్ అందరూ తీసుకో, టెస్ట్ ప్లేయింగ్ వాళ్ళందరూ గూడా అంటే రీసెంట్‌గా మన ఇండియన్ టెస్ట్ టీమ్‌లోకి ఎంటర్ అయిన శుభ్మన్ గిల్ ఇలాంటి వాళ్ళు గాకుండా మెయిన్ కోర్ ఆఫ్ ద టీమ్ వీళ్ళందరిని నువ్వు కన్సిడర్ చేసుకుంటే, అసలు వీళ్ళు ఫస్ట్ క్లాస్ గేమ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఎప్పుడు ఆడారు? ఒక ముంబై లాంటి గ్రౌండ్‌లో అవ్వని, లేదు మన ఇండియన్ గ్రౌండ్‌లో ఎక్కడైనా అవ్వని. అంటే అసలు వీళ్ళు ఏమాత్రం గూడా మన ఇండియన్ కండిషన్స్‌లో ఒక్క డొమెస్టిక్ గేమ్ కూడా ఆడకుండా, డైరెక్ట్‌గా మనకి ఇయర్‌లీ జరిగే టెస్ట్ సీరీస్‌ల్లో టీమ్స్ తోటి తలపడినప్పుడు ఆటోమేటిక్‌గా ఎట్ సమ్ పాయింట్ యువర్ వల్నరబిలిటీ అగైన్స్ట్ స్పిన్ అవ్వచ్చు,
లేదు ఇప్పుడు ముంబై లాంటి సర్ఫేస్‌లో అయితే ఆ ఎక్స్‌ట్రా బౌన్స్ వల్ల ఎక్స్‌ట్రా బౌన్స్‌ని కౌంటర్ చేసే ఆ థ్రెట్ అవ్వచ్చు. అండ్ అలాగే అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గూడా మన బ్యాట్స్‌మెన్ ఎస్పెషల్లీ స్పిన్ విషయంలో ఎందుకంటే ఇండియాకి ఎప్పుడు కూడా స్పిన్ పరంగా చాలా బలమైన బ్యాటింగ్ లైనప్ అని 'సచిన్ టెండూల్కర్', 'లక్ష్మణ్' టైమ్ నుంచి ఒక పెద్ద మనకి ఆ రకమైనటువంటి రెప్యుటేషన్ ఉంది. కానీ స్లోగా ఇప్పుడు మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ గూడా స్పిన్‌కి ఔట్ అవ్వడం అండ్ అలాగే కన్సిస్టెంట్‌గా మిడిల్ ఆర్డర్‌లో బిగ్ స్కోర్స్ రాకపోవడం దీన్ని ఏ విధంగా పరిగణించాలి? డూ యూ థింక్ దిస్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఆర్ ఇదేదో మైనర్ ఇష్యూలో కొట్టిపడేయొచ్చంటావా? యాక్చువల్లీ చాలా మంచి పాయింట్ తీసావు. అంటే మన మన డొమెస్టిక్ క్రికెట్ అయినా గానీ, అసలు ఇండియన్ సెలక్షన్ సిస్టమ్ గూడా మెయిన్‌గా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, స్వింగ్ అండ్ సీమ్ బాగా ఆడగలడా, పేస్ బౌలింగ్ ఆడగలడా అన్నట్టు చూసి ప్లేయర్స్ సెలెక్ట్ జేస్తున్నారు. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఎవరు బాగా ఆడారు అని చూసుకుంటే మయాంక్ అగర్వాల్. మయాంక్ అగర్వాల్‌కి క్లియర్ వీక్‌నెస్ ఉంటది మూవింగ్ బాల్‌కి. ఆస్ట్రేలియాలో మొన్న ఫస్ట్ సీరీస్ ఆస్ట్రేలియాలో బాగా ఆడాడు గానీ, సెకండ్ సీరీస్‌కి ప్యాట్ కమిన్స్, హేజల్‌వుడ్ ఆడేసుకున్నారు పాపం మయాంక్ అగర్వాల్‌ని. కానీ నిన్న చూస్తే మొన్న ఇన్నింగ్స్ ఆ 150 కొట్టడము, ఆ పిచ్ పైన స్పిన్ ఆడడం, అయాస్ పటేల్ అంత బాగా ఆడుతున్నా గానీ ఈజీగా నువ్వు నెగెట్ చేయడము, బౌలర్స్ మీద ప్రెషర్ పెట్టడం సిక్స్‌లు కొట్టి అండ్ మాస్టర్ క్లాస్ అది స్పిన్ మీద. సో, తను అండ్ శ్రేయస్ అయ్యర్ మనం ఫస్ట్ మ్యాచ్‌లో చూసాము ఎంత బాగా ఆడాడు స్పిన్ అని. కానీ వీళ్ళిద్దరికీ చూస్తే నీకు మూవింగ్ బాల్‌తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ స్పిన్ ఇంత బాగా ఆడుతున్నారు. 2 కలిపి ఎందుకు లేవు అని అందరికి క్వెషన్ ఉండొచ్చు. బట్ దానికి ఆన్సర్ నువ్వు చెప్పిన దాంట్లోనే ఉంది. మయాంక్ అగర్వాల్ సూపర్‌గా ఆడాడు అసలు నీకు రంజీ ట్రోఫీ సీజన్స్ 2, 3 సీజన్స్ సాలిడ్‌గా ఆడి ఇక నన్ను తీసుకోండయ్యా తీసుకోండి అని చెప్పి టీమ్‌లోకి వచ్చాడు. శ్రేయస్ అయ్యర్ కూడా నీకు ఎప్పుడు టీమ్‌లో ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. ఆ టైంలో తను ముంబైకి ఆడుతూ అక్కడిక్కడ నీకు మంచి 57 యావరేజ్ ఉందని మనమే మాట్లాడుకున్నాం. ఫస్ట్ క్లాస్ యావరేజ్ టెస్ట్ డెబ్యూ కంటే. సో, ఇండియాలో డొమెస్టిక్ క్రికెట్ ఆడే ప్లేయర్స్‌కి నీకు స్పిన్ పైన కష్టం ఉండదు. ఇప్పుడు రహానే చూద్దాము, పుజారా చూస్తాం. రహానే కూడా ఎక్కువ ఆడాడు నీకు డొమెస్టిక్ క్రికెట్ చాలా తక్కువ ఆడతాడు. కానీ పుజారా ఆడతాడు. పుజారా ఈజ్ స్పెషల్. పుజారా అసలు ఛాన్సే వదలడంట. ఎప్పుడు ఛాన్స్ దొరికినా గాని పోయి నీకు రంజీ ట్రోఫీ ఆడేస్తాడు సౌరాష్ట్రకి. అందుకని తనకింకా స్పిన్ మీద గేమ్ బానే ఉంది. నిన్న మ్యాచ్‌లో ఇప్పుడు అయాస్ పటేల్ ఔట్ చేసినా గాని అసలు పుజారా చాలా బాగా ఆడుతుండే. అసలు ఈ సండే రోజైతే చాలా ఒక ట్రీట్ లాగుండే. అయాస్ పటేల్ వర్సెస్ పుజారా నీకు కాంటెస్ట్ అసలు చాలా మజా ఉండే. పుజారా ఎట్లయితే స్టెప్ ఔట్ అవుతున్నాడు నిజంగా అది పోయెట్రీ లాగా అనిపిస్తది పుజారా స్పిన్ మీద బ్యాటింగ్ చేస్తుంటే. కానీ రాహుల్ సేమ్ లైన్‌లో ఇప్పుడు అదే రోజు టిమ్ సౌదీ అండ్ కైల్ జేమిసన్ గూడా అనుకుంటా. ఇద్దరు ఏం చేశారంటే ఒక ఎండ్ నుంచి అజాజ్ పటేల్ బౌలింగ్ చేస్తుంటే రెండో ఎండ్ నుంచి వాళ్ళు రౌండ్ ద వికెట్ వచ్చి షార్ట్ బాల్ టాక్టిక్ కంటిన్యూయస్‌గా ప్రయోగించారు. అంటే ఆ రౌండ్ ద వికెట్ యాంగిల్ ఎంత వియర్డ్ ఉంటదంటే జనరల్‌గా షార్ట్ బాల్ ఆడడానికి నార్మల్‌గా ఇప్పుడు ఓవర్ ద వికెట్ వేసినప్పుడు మనం ఫీల్డ్ పొజిషన్స్ చూసుకొని ఇప్పుడు రోహిత్ శర్మకు ఆబ్వియస్ వీక్‌నెస్ అని ఆ పుల్ షాట్ గురించి ఎలా అయితే మాట్లాడుకుంటారో, అరౌండ్ ద వికెట్ ఏసినప్పుడు ఏంటంటే, మనకిప్పుడు డీప్ స్క్వేర్ ఉన్నాడా ఫీల్డర్, డీప్ మిడ్ వికెట్ ఉన్నాడా, లేదు ఫైన్ లెగ్ ఉన్నాడా, మనకు ఆ ఫీల్డింగ్ పొజిషన్స్ చూసి సెటప్ అర్థమవుతది. ఓకే. వీడు ఏ డైరెక్షన్‌లో వేయబోతున్నాడు షార్ట్ బాల్ అనేది కొంచెం క్లారిటీ వస్తది. నీకు రౌండ్ ద వికెట్ వచ్చినప్పుడు ఇట్స్ మోస్ట్‌లీ అప్పుడు న్యూజిలాండ్ వాళ్ళకి అర్థమైపోయింది. ద గేమ్ వాస్ ఔట్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. సో, వాళ్ళకేంటంటే కొంచెం నెగెటివ్ టాక్టిక్స్ అంటే ఎట్లోకట్లా ఎర్రర్ ఫోర్స్ చేయాలి. ఎర్రర్ ఫోర్స్ చేయడానికి రౌండ్ ద వికెట్ వచ్చి ఆ యాంగిల్ నుంచి బౌలింగ్ వేస్తే వాళ్ళు ఒక షార్ట్ ఫైన్ పెట్టుకున్నట్టున్నారు. అండ్ అలాగే ఒక డీప్ ఫైన్ లెగ్గో లేదు అరౌండ్ స్క్వేర్ ఫైన్ లెగ్ పొజిషన్ అనుకో చాలా వియర్డ్ అది. సో, అక్కడ ఒక ఫీల్డర్‌ని పెట్టారు. డీప్ స్క్వేర్ దగ్గర పెట్టారు. డీప్ మిడ్ వికెట్‌ని పెట్టారు. సో, ఇంతమంది ఫీల్డర్స్‌ని పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా బ్యాట్స్‌మెన్‌కి తెలుసు. అంటే మాక్సిమం అంటే బాగా టైమ్ చేసినా సరే 4 పోవడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే చుట్టూ నలుగురు ఫీల్డర్‌లు ఉన్నారని. లేదు రోహిత్ శర్మ లాగా కంప్లీట్ ఫుల్ అంటే తనకేంటంటే పుల్ షాట్ ఇన్‌స్టింక్టివ్ కాబట్టి తను కొడితే డైరెక్ట్‌గా 6 అని కొడతాడంట. ఇంక పుల్ షాట్ కొట్టాడంటే. సో, అట్లాంటి బ్యాట్స్‌మెన్ కాకుండా ఇప్పుడు పుజారా లాంటి ప్లేయర్స్ అండ్ ఈవెన్ టు ఎన్ ఎక్స్‌టెంట్ కోహ్లీ కూడా ట్రై చేసాడు అటాక్ చేయడానికి. ఇప్పుడు ఈ షార్ట్ బాల్ టాక్టిక్స్ ఇట్లాంటివి ఇప్పుడు మన ఇండియన్ కండిషన్స్‌లో ఇప్పుడు జరిగిన మ్యాచ్ కాంటెక్స్ట్ సిట్యుయేషన్ అంతా డిఫరెంట్. సేమ్ సిట్యుయేషన్ ఫారెన్ కండిషన్స్‌లో ఇప్పుడు ఫారెన్ కండిషన్స్‌లో 90% ఆఫ్ ద టైమ్ మనకెప్పుడు పేసర్స్‌తోనే ఎక్కువ స్ట్రగుల్ ఉంటది. అండ్ పుజారాస్ హిస్టరీ అగెయిన్స్ట్ షార్ట్ బాల్ అనేది అందరికీ తెలిసిందే. అంటే నువ్వు చెప్పిన అజాజ్ పటేల్ స్పిన్నర్‌ని ఎంత బాగా పుజారాస్ మార్క్ అగెయిన్స్ట్ స్పిన్నర్స్ ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ క్రికెట్ ఈస్ యూజింగ్ హిస్ ఫీట్. సో, అది తన ట్రేడ్ మార్క్ అది. కానీ పేస్ విభాగంలోకొచ్చేసరికి
తను మరీ అంటే ఆల్మోస్ట్ ఒక టెయిల్ ఎండర్‌లాగా ఆడాడనిపించింది నాకు. ఐ ఐ థింక్ ఇట్ కుడ్ బి సంథింగ్ ఔట్ ఆఫ్ ద ప్రపోర్షన్ ఇప్పుడు నేను చెప్పే స్టేట్మెంట్. బట్ స్టిల్ ఎట్లా అంటే కంప్లీట్‌గా బాడీ ఆఫర్ చేస్తున్నాడు. లేదంటే కొంచెం ఆక్వర్డ్‌గా డక్ అవుతున్నాడు గానీ, ఏ విధంగా కూడా తను కొంచెం అంటే అటాకింగ్ షాట్ అవసరం లేదు. అట్‌లీస్ట్ బాల్ ఆడడానికి కూడా ట్రై చేయట్లేదు. ఎందుకు నేను దీన్ని ఇంకా క్రిటికల్‌గా చూడడానికి రీజన్ ఏంటంటే, ఇండియా వేర్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ కంప్లీట్ డామినెన్స్. అంటే న్యూజిలాండ్‌కి ఇంకా అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో అప్పటికే 300 ప్లస్సో ఎంతో లీడ్ ఉంది. సో, న్యూజిలాండ్ వేర్ ఇన్ నో సిట్యుయేషన్ టు ఈవెన్ కంపీట్. ఇంకా వాళ్ళు కూడా గివ్ అప్. దే వర్ ఇన్ ఎ సిట్యుయేషన్ వేర్ దే హావ్ గివెన్ అప్ అండ్ దే వర్ జస్ట్ ట్రైయింగ్ నెగెటివ్ టాక్టిక్స్ సింపుల్‌గా చెప్పాలంటే. సో, ఆ సిట్యుయేషన్‌లో మయాంక్ అగర్వాల్ అంటే తను క్రాంప్స్ తోటి, ఇంజ్యూరీస్ తోటి స్ట్రగుల్ అవుతున్నాడు. బట్ పుజారా's అప్రోచ్ పర్టిక్యులర్‌గా కొంచెం నాకెందుకో ఎస్పెషల్లీ పేస్ వాళ్ళు కంటిన్యూయస్‌గా ఒకటే బాల్ ఏస్తున్నారు షార్ట్ బాల్. అది తాను ఎదుర్కొన్న పర్టిక్యులర్ స్పెల్‌లో తను షార్ట్ బాల్ ఫేస్ చేసింది మాత్రం నాకెందుకో కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎందుకంటే ఇట్లాంటి కండిషన్స్‌లో పెద్ద ఏమి ఎక్స్‌పోజ్ అవ్వదు గానీ, ఖచ్చితంగా అరౌండ్ ద వరల్డ్ బౌలర్స్ అందరూ గమనిస్తూనే ఉంటారు. సో, పుజారాకి ఇంత షార్ట్ బాల్ ఇంత అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నాడంటే, ఖచ్చితంగా ఇప్పుడు మన సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు నాకు ఎందుకో పుజారా పైన షార్ట్ బాల్స్ వర్షం కురవనుందని నాకెందుకో బలంగా ఆ రకంగా అనిపిస్తుంది మరి. యాహ్! అంటే నాకింకా డిసప్పాయింటింగ్ అనిపించింది 'శుభ్‌మన్ గిల్' షార్ట్ బాల్ ఆడటం. 'శుభ్‌మన్ గిల్' గూడా ఏదో డాన్స్ జేశాడక్కడ. ఏంటంటే మరి అంటే 'శుభ్‌మన్ గిల్' షార్ట్ బాల్ మంచిగా ఆడగలడు. స్టార్క్ 150 ప్లస్ చేస్తుంటే ఫేడ్ కొట్టాడు నీకు గాబాలో. అట్లాంటిది ఇక్కడ స్టిప్ సౌదీ 127లలో బౌన్సర్‌లేస్తున్నాడు. వీటికే కష్టపడుతున్నాడంటే ఒకటికి అర్థం చేసుకోవాలి. నీకు బాల్ బ్యాట్ మీదకి ఫాస్ట్‌గొస్తుంటే ఆడగలుగుతాం గానీ, ఈ షార్ట్ బాల్ యాక్చువల్‌గా నీకు మెల్లిగా నీకు ఎంత ఫాస్ట్ వస్తుందో నువ్వు చెప్పుకోలేక, బౌన్స్ గూడా ఎంతుంటుందో తెలుసుకోలేకున్నప్పుడు కొంచెం అన్‌సర్టెనిటీ ఉంటది. మేబీ ఇక్కడ క్రెడిట్ ఇవ్వాలేమో అంటే న్యూజిలాండ్ బౌలర్స్‌కి. అంటే శుభ్‌మన్ గిల్ విషయంలో ఇవ్వాలి. పుజారా విషయంలో ఇట్స్ ఎ క్లియర్ వీక్‌నెస్ మనం. మొన్న ఆస్ట్రేలియా టూర్‌లో గూడా పుజారాని బాగానే టార్గెట్ చేశారు. కమిన్స్, హేజల్‌వుడ్ అండ్ కో. నీకు అక్కడ వీక్‌నెస్ ఉందని క్లియర్‌గా తెలిసింది. కాన్పూర్ టెస్ట్ మ్యాచ్‌లో కూడా జేమిసన్ ఔట్ చేసాడు పుజారాని షార్ట్ బాల్‌తో. తను ఇట్లా ఫెండ్ ఆఫ్ చేస్తూ. సో, పుజారా క్లియర్ వీక్‌నెస్ ఉంది. శుభ్‌మన్ గిల్‌దే కొంచెం క్యూరియస్ కేస్. అంటే చాలా అంటే ఇప్పుడు రోహిత్ శర్మ లానే ఇన్‌స్టింక్టివ్‌గా ఫుల్ షాట్‌లు కొడతాడు. బయటికి కొడతాడు. స్టార్క్‌ని కొట్టాడు. నీకు ఇంకా వేరే పెద్ద బౌలర్స్‌ని చాలా మందిని కూడా ఈజీగా ఆడగలుగుతాడు పేస్ పైన. కానీ ఎందుకో తను ఫ్రస్ట్రేటెడ్‌గా ఆడినట్టు అనిపించింది. దట్ మే బీ బికాస్ నీకు పిచ్ నుంచి పేస్ రావట్లేదు. మెల్లిగా వస్తుంటే బౌన్సరు నీకు పుల్ చేసి 6 కొడదామంటే నువ్వు తీసుకోలేవు ఛాన్స్. ఎందుకంటే నీకు పేస్ రావట్లే కాబట్టి. సో, అట్లా ఒక ఆక్వర్డ్ సిట్యుయేషన్ అవ్వడం వల్ల కష్టపడ్డాడు గానీ ఐ హోప్ ఇట్స్ నాట్ దట్ మచ్. ఎందుకంటే నాకు తెలిసి సౌత్ ఆఫ్రికాలో మ అంటే గిల్ విల్ ప్లే బెటర్ రోల్. అంటే మిడిల్ ఆర్డర్‌లో గిల్ ఆడితే చూడాలుంది నాకు. అవును రాహుల్. మిడిల్ ఆర్డర్ అంటే కొంచెం మరి ఇంట్రెస్టింగ్ విషయమే అది. అంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు షార్ట్ బాల్ పైన ఫేస్ చేసేటప్పుడు బ్యాట్స్‌మెన్‌కి ఉండే స్టాన్స్ కూడా ఇట్ రివీల్స్ సంథింగ్ అబౌట్ బ్యాట్స్‌మెన్స్ ఇన్‌స్టింక్ట్స్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే సేమ్ షార్ట్ బాల్ టాక్టిక్‌ని పుజారా ఎట్లా ఫేస్ చేశాడు, కోహ్లీ ఎలా ఫేస్ చేశాడు, అండ్ శుభ్మన్ గిల్ ఎట్లా ఫేస్ చేశాడనేది మనం ఒక స్ప్లిట్ స్క్రీన్‌లో గనుక అబ్జర్వ్ చేస్తే ఎవరికైనా అవకాశం ఉంటే చూడండి ఈసారైనా. పుజారా స్టాన్స్ ఎప్పుడు ఎలా ఉంటదంటే కంప్లీట్ క్లోజ్ స్టాన్స్ అనమాట. అంటే ఇప్పుడు షార్ట్ బాల్ వేసినప్పుడు నువ్వు అట్‌లీస్ట్ బాల్‌ని ఫెచ్ చేయడానికి ట్రై చేసినా యూ ఆర్ ఇన్ సచ్ ఎ పొజిషన్ వేర్ యూ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ యువర్ బాడీస్ మొమెంటమ్. అంటే నీ బాడీ మొమెంటమ్ ఆఫ్ సైడ్‌కెళ్తుంది. షాట్ ఏమో లెగ్ సైడ్‌కి పోతుంది. సో, కంప్లీట్ నీకు అది మ్యాచ్ అవ్వనప్పుడు ఆ మొమెంటమ్ నీకు షాట్ వైపు వెళ్ళనప్పుడు దేర్ ఈస్ ఎ బిగ్ ఛాన్స్ దట్ యూ మైట్ గెట్ టాప్ ఎడ్జ్ టువర్డ్స్ ద కీపర్ ఆర్ సే ఫైన్ లెగ్ ఆర్ మేబీ ఎ లీడింగ్ ఎడ్జ్. సో, ఇవన్నీ ప్రాబబిలిటీస్ ఉంటాయి. అండ్ సేమ్ సిట్యుయేషన్‌లో నువ్వు కోహ్లీ స్టాన్స్ అండ్ శుభ్మన్ గిల్ కూడా టు ఎన్ ఎక్స్‌టెంట్ వాళ్ళిద్దరు స్టాన్స్ తీసుకుంటే కావాలని అంటే ఎస్పెషల్లీ ఆ పేసర్స్‌కి మాత్రమే ఆ స్టాన్స్ యూజ్ చేశారు. మిగిలినప్పుడు దే వర్ ఇన్ దేర్ నార్మల్ స్టాన్స్. అంటే ఆ పేసర్స్ వాళ్ళు కంటిన్యూయస్‌గా షార్ట్ బాల్స్ ఏసి ఆహ్, ట ఎక్కువ ఫ్రస్ట్రేట్ చేసి కొంచెం నెగెటివ్ టాక్టిక్స్ ట్రై చేస్తున్నారని ఎట్లైనా షార్ట్ బాల్‌ని అటాక్ చేయడానికి ట్రై చేయడానికి మాత్రం చూసాడు. అంటే ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ అయితే చూసాడు. శుభ్మన్ గిల్ ఏమైందంటే నేను అబ్జర్వ్ చేసిన స్పెల్‌లో తనని 1, 2 సార్లు బ్లఫ్ చేశారనమాట బౌలర్స్. అంటే 1, 2 సార్లు తను షార్ట్ బాల్ ఆడడానికి ప్రిపేర్ అయిపోయి కంప్లీట్ ఫ్రంట్ లెగ్‌ని క్లియర్ చేసుకొని షార్ట్ బాల్ వస్తుందనుకుని రెడీగా ఉన్నాడు. ఆ టైంలో లెంత్ బాల్స్ ఏయడం గాని, లేదంటే కొంచెం ఫుల్లిష్ లెంత్ వేయడం గాని ఇట్లా బ్లఫ్ చేశారు. సో, మేబీ అదొకటి అండ్ తనకేదో కొంచెం మైనర్ ఇంజ్యూరీ ఏదో జరిగింది. సో, ఇవన్నీ కలగలుపుకొని కొంచెం మేబీ హి కుడ్ బి షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్ అనుకుంటున్నాను. బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే నన్నడిగితే 'శుభ్మన్ గిల్', 'రోహిత్ శర్మ' తర్వాత
మరలా షార్ట్ బాల్‌ని అలవోకగా ఆడగలిగే స్కిల్ అండ్ టాలెంట్ ఉన్న పుష్కలంగా ఉన్న ప్లేయర్ శుభ్మన్ గిల్. అండ్ నువ్వు చెప్పినట్టుగానే సౌత్ ఆఫ్రికా కండిషన్స్‌లో పేస్ అండ్ బౌన్స్ ఉంటాడు. అండ్ అలాగే ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో ఏం చేయగలడో మనకు ఆల్రెడీ ఒక ట్రైలర్ చూపించాడు శుభ్మన్ గిల్. సో, ఐ థింక్ దేర్ ఇస్ ఎ లాంగ్ ఫ్యూచర్ అహెడ్ ఆఫ్ హిమ్. సో, మేబీ పుజారా బికాజ్ ఇఫ్ ఈజ్ ఇన్ హిస్ లేట్ 30స్ అయినా సరే మిడిల్ ఆర్డర్‌లో మనకి చాలా కీలకమైన పర్సన్ కాబట్టి మనం ఇంతగా క్రిటికల్‌గా అనలైజ్ చేయాల్సొచ్చింది. బట్ ఓవరాల్‌గా బ్యాటింగ్ పరంగా నువ్వు మయాంక్ అగర్వాల్ గురించి మంచి పాయింట్ చెప్పావు. తను చాలా ఎక్కువ డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు రీసెంట్‌గా. అండ్ తను డొమెస్టిక్ క్రికెట్ ఫామ్ వల్లే తను యాక్చువల్లీ టెస్ట్ స్క్వాడ్‌లోకి కంటిన్యూస్‌గా తను సెలెక్ట్ చేయడం కూడా జరుగుతుందని అందరికీ తెలిసిన విషయమే. సో, మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌లో ఇప్పుడు తను చేసిన సెంచరీలో నిన్ను బాగా ఆకట్టుకున్న అంశాలేంటి? స్పిన్ ఆడడంలో కంప్లీట్ మాస్టర్ క్లాస్ లాగా అనిపించింది నీకు. నీకు బ్యాక్ అండ్ అక్రాస్ వెళ్ళి ఆడుతున్నాడు, స్టెప్ అవుట్ అయ్యి నీకు స్పిన్ కవర్ చేస్తున్నాడు, బౌలర్ ఒక లైన్ మీద సెటిల్ కానివ్వట్లేదు. సో అంటే సో ఒక స్పిన్నింగ్ పిచ్ పైన ఇంత హెల్ప్ ఉండే అసలు డే 1 నుంచి గట్టిగా టర్న్ అవుతుండే పిచ్. సో ఒక బౌలర్ 10 వికెట్స్ తీశాడు అనేది పక్కన పెడితే అంటే బాల్ ఫస్ట్ నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నీకు ఎవరు రన్స్ కొట్టారంటే 345 కొట్టాము అక్కడ. 345లో 150 మయాంకే కొట్టాడు కదా! అండ్ నీకు రేట్ ఆఫ్ స్కోరింగ్ కూడా బాగా మెయింటైన్ చేశాడు. సో అంటే స్పిన్ ఆడే పద్ధతి మాత్రం ఇట్ వాస్ ఫస్ట్ క్లాస్. ఇంకా అది 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 ఒక ఇండియన్ ప్లేయర్ ఇట్లా ఆడాలి స్పిన్. అదే అంటే దేర్ ఆర్ సమ్ అంటే మన మిడిల్ ఆర్డర్‌లో అందరూ ఇంత ఇంత మంచిగా ఆడేవాళ్ళు ఇదివరకు. లక్ష్మణ్, ద్రావిడ్, టెండూల్కర్, సో గంగూలీ అందరూ ఇట్లా ఆడి నీకు ఈ హోమ్‌లో ఈజీగా ప్రతి మ్యాచ్‌లో 500, 600 కొట్టేవాళ్ళం. బట్ ఈ మ్యాచ్‌లో అదే ఇప్పుడు ఒక బ్యాట్స్‌మన్ 150 కొట్టాడంటే అవతల సైడ్ ఒక బ్యాట్స్‌మన్ 100 కొట్టి మనం ఈజీగా ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే 500 కొట్టాలి. ఇప్పుడు అవతల పక్క బౌలింగ్‌లో అయాజ్ పటేల్ తప్ప ఎవ్వరు సరిగ్గా ఏయట్లేదు బౌలింగ్. దట్ ఈస్ దట్ ఈస్ ఇక ఇట్స్ వెరీ క్లియర్ 10 వికెట్లు తనే తీసాడు కాబట్టి. సో అది మనం చేయట్లేదంటే ఒక రకంగా మనం వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ అవర్ కేపబిలిటీ అనొచ్చు. అండ్ ఇప్పుడు ఎవడైనా చూసి ఏందిరా వీళ్ళు అవతల టీమ్ అంత చిత్తుగా ఓడిపోతే వీళ్ళు ఏందేందో చెప్తున్నారంటే బేసిక్గా దట్ ఈస్ అ టెస్టమెంట్ టు ద టీమ్ క్వాలిటీ. మనం ఎంత ముందుకు వచ్చేసాము, మనం ఎట్లా డామినేట్ చేయాలి మన కండిషన్స్ లో, ఇంతకంటే బాగా ఆడాలని మనం ఎప్పుడు అనుకుంటాం. ఎందుకు అంటే ఫస్ట్ చాయిస్ ప్లేయర్ రోహిత్ శర్మ లేడు, నీకు షమీర్ లేడు, బుమ్రా లేడు, ఇషాంత్ శర్మ లేడు, వీళ్ళు ఎవరు లేకుండానే మ్యాచ్ ఇట్లా గెలిచామంటే జడ్డు లేడు, జడేజా లేడు, సెకండ్ స్పిన్నర్ టీంలో తను లేడు, వీళ్ళు ఎవరు లేకుండానే మనం ఎంత ఈజీ గెలిచామంటే ఇండియన్ టీం డెప్త్ గురించి మనకు అర్థమవుతుంది. అండ్ ఎంత ఎంత ఛాంపియన్ టీమో ఇది అర్థమవుతుంది. అంటే ముంబైలో జరిగిన ప్రతి టెస్ట్ మ్యాచ్‌కి జయంత్ యాదవ్‌ని అట్లా అంటే ఇంకా ఏంటంటే పర్మనెంట్‌గా సెలెక్ట్ చేసేయొచ్చంటావా? ప్లేయింగ్ 11లో వచ్చే 5, 6 ఇయర్స్ వరకు. కానీ జయంత్ యాదవ్ మాత్రం తను లాస్ట్ టైమ్ ముంబైలో ఆడినప్పుడు ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపించాడు బ్యాటింగ్‌తోను, బౌలింగ్ తోటి. మరలా తనకి ఇక్కడ సేమ్ వాంఖెడే సర్ఫేస్‌లో మరలా ఇంకొక స్వీట్ అండ్ మోర్ మెమరబుల్ టెస్ట్ మ్యాచ్ తనకి. సో, అంటే రియల్లీ హ్యాపీ ఫర్ జయంత్ యాదవ్. ఎందుకంటే ఇప్పుడున్న మన ఇండియన్ ఒక టీమ్ సెటప్‌లో ఎనీ ఫార్మాట్ టెస్ట్, ఓడిఐ, టీ20 ఎనీ ఫార్మాట్‌లో అసలు నీ ప్లేయింగ్ 11 పక్కన పెట్టేసి అసలు స్క్వాడ్‌లో ఉన్న 20, 30 మెంబర్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది. ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద రైజ్ ఆఫ్ ఐపీఎల్. కానీ జయంత్ యాదవ్ లాంటి ప్లేయర్స్ నువ్వు చూసినప్పుడు నీకు ఫస్ట్ ఇంప్రెషన్స్ నుంచి దేర్ ఇస్ సంథింగ్ అంటే కొంచెం యుటిలిటీ ప్లేయర్ అంటే అన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేయగలడు అనే ఒక ఇంప్రెషన్ ఉంటది. ఇప్పటికీ ఉంది గూడా. సో, అలాంటి వాళ్ళని ఇప్పుడు అట్లాంటి ప్లేయర్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తన ఆఫ్ స్పిన్ అనేది మంచి వెరైటీగా యాడ్ అయింది. ఎందుకంటే అశ్విన్ ఈజ్ ఎ మాస్టర్ క్లాస్. స్పిన్ గురించి ఇంక చెప్పక్కర్లేదు. తన దగ్గర ఉన్న వేరియేషన్స్ గానీ, క్యారమ్ బాల్ అంటారు, కట్టర్ అంటాడు, లెగ్ స్పిన్ అసలు ఎన్ని రకాల వేరియేషన్స్ మనం పేర్లు పెట్టుకోవడానికి పేర్లు ఉండాలి గానీ ఎన్నైనా ఏస్తాడు అశ్విన్. అండ్ అక్షర్ పటేల్ గురించి తెలిసింది. అక్షర్ పటేల్ తను లైన్ అండ్ లెంత్ విషయంలో గానీ, కన్నింగ్ స్లైడర్స్ వేయడంలో గానీ, వీటన్నిటిలో దిట్ట. సో, ఇట్లా మనకేంటంటే ఎప్పుడు కూడా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడే బ్యాట్స్‌మెన్ గూడా కొంచెం ఎర్రర్స్ కమిట్ చేయడానికి ఎక్కువ. ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకున్నాం. అంటే చాలా సార్లు బ్యాట్స్‌మెన్ ఎక్కువ స్పిన్ అయ్యే బాల్ కాకుండా స్ట్రెయిట్‌గా వచ్చే బాల్‌కి స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే 3 బాల్లు బ్యాట్ నుంచి దూరంగా స్పిన్ అవుతాయి. నాలుగో బాల్ ఆటోమేటిక్‌గా స్పిన్ అవుద్దని ఆడతారు. కానీ అదే బాల్ స్ట్రెయిట్‌గా వచ్చి ఎల్బీడబ్ల్యూ అవ్వడం గానీ, లేదంటే బ్యాట్ ప్యాడ్ గ్యాప్ మధ్యలోంచి పోయి బౌల్డ్ అవ్వడం గానీ, లేదంటే చిన్న ఎడ్జ్ అవ్వడం గానీ, ఇట్లాంటివన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, ఆన్ థాట్ నోట్ జయంత్ యాదవ్ ఈస్ ఎ గుడ్ అడిషన్.
బట్ ఓవరాల్‌గా చెప్పాలంటే అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చాలా క్రూషియల్ అనిపించింది నాకైతే తను చేసిన 50. ఎందుకంటే ఇండియా ఐ థింక్ వేర్ ఇన్ ఎ స్పాట్ ఆఫ్ బాదర్ అక్షర్ వచ్చినప్పుడు. కానీ తను కొట్టిన 50 మాత్రం కొంచెం ఇండియాకి ఆ ఎక్స్‌ట్రా పుష్ ఏదైతే ఉందో కొంచెం ఆ 300 మార్క్ దాటడానికి చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అవును రాజు. 2 ఇన్నింగ్స్‌లో నన్నడిగితే 2 ఇన్నింగ్స్‌లో. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో గూడా అక్షర్ పటేల్ ఇక సిక్స్‌లు కొట్టి టీ20 మోడ్‌లో ఆడేసి ఇక న్యూజిలాండ్ ప్లేయర్స్‌ని ఫుల్ డీమారలైజ్ చేసేసి ఇక మ్యాచ్ మీరు 100% మీరు 2 రోజులు కంటిన్యూయస్‌గా ఆడినా గాని వికెట్లు పడకుండా మీరు గెలవలేరని చెప్పి తేల్చేసాడక్కడ. నీకు టార్గెట్ అంతవరకు తీసుకెళ్ళి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో యాక్చువల్లీ మోర్ క్రూషియల్ ఇన్నింగ్స్ అది. నువ్వన్నట్టు అక్కడ కొలాప్స్ ఇగ సడెన్‌గా 280కి ఆల్ ఔట్ అయిపోతున్నాం అనుకున్నాము. కాకపోతే స్కోర్ ముందుకెళ్ళింది 224కి 345 6. వరకెళ్ళింది. 224 ఫర్ 6 ఉండే. సో, నీకు 250, 260కి మ్యాచ్ అయిపోతదనుకున్నాము. బట్ ఆల్ క్రెడిట్ టు హిమ్. అదే తన బ్యాటింగ్ స్కిల్స్ ఈ మధ్య అంత మంచిగా ఉండట్లే అని అందరూ గమనించారు ఐపీఎల్‌లో గూడా. బట్ చూపిచ్చాడు తను. ఇప్పుడు జడేజా లేని లోటు తీర్చాడు గట్టిగా మాట్లాడుకుంటే. అవును రాహుల్, నాకింకా గుర్తుంది. అక్షర్ పటేల్ తను వన్ డేస్ అనుకుంటా. వన్ డేస్‌లో డెబ్యూ చేయడానికి తను ఆస్ట్రేలియాలో అప్పుడు మనం ట్రై సీరీస్ ఆడినట్టున్నాం. ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అది నాకు తెలిసి 2015 వరల్డ్ కప్ ముందు జరిగినట్టుందిది. సో, ఆ టైంలో అక్షర్ పటేల్‌కి ఛాన్స్ వచ్చింది. అంటే అప్పటికి అక్షర్ పటేల్ అంటే ఒక చిన్న రెప్యుటేషన్ ఉంది. ఓకే. తను నెక్స్ట్ ఆల్ రౌండర్, బిగ్ గై అనే ఒక చిన్న రెప్యుటేషన్ ఉన్న టైంలో ఆస్ట్రేలియాలో ఛాన్సొచ్చింది. నాకు తెలిసి తను ఫస్ట్ 2 ఆర్ 3 మ్యాచెస్‌లో అన్నీ డకౌట్‌లయ్యాడు పాపం. అంటే అన్‌ఫార్చునేట్ డిస్మిసల్స్ అప్పుడు. అంటే ఇండియా వాళ్ళు కూడా కొలాప్స్ అవుతున్న టైంలో తను కూడా ఇంకా ఖాతాలో ఇంకో వికెట్‌కి వెళ్ళిపోయాడు గానీ, సో, అంటే ఆ సిట్యుయేషన్ అంటే జనరల్‌గా నీకెప్పుడు ఇంటర్నేషనల్ కెరీర్ ఎలా స్టార్ట్ అవుతదనే దానిపైన చాలా మందికి ఒక రకమైనటువంటి నర్వస్ ఫీలింగ్ ఉంటది. కానీ అక్షర్ పటేల్ మాత్రం మనకి ప్రతిసారి ఏముందిలే జడేజా ఇలాంటోళ్ళున్నప్పుడు అక్షర్‌కి కష్టం అని అనుకున్న ప్రతిసారి గూడా తనొచ్చి ప్రూవ్ చేస్తూ ఉంటాడు. అంటే నేను జస్ట్ ఏదో సెకండరీ ఆప్షన్ లేదు, సెకండరీ స్పిన్నర్ కాదు. నా దగ్గర కూడా అద్భుతమైన టాలెంట్ ఉందని తను బాల్‌తోని ప్రూవ్ చేశాడు. బ్యాట్‌తోని ప్రూవ్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఫీల్డింగ్ విషయంలో కూడా తను అక్షర్ పటేల్ ఐ థింక్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. అండ్ ఇంకొకటి మయాంక్ గురించి ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మయాంక్ అగర్వాల్ జనరల్‌గా ఫస్ట్ ఇంప్రెషన్ తను క్రికెట్‌లోకొచ్చిన కొత్తలో ఎవరైనా చూసుంటే గనక, అసలీ తను బ్యాటింగ్ ప స ఆహ్, సీక్వెన్స్ ఏదైతే ఉందో, తను ఎట్లా అప్రోచ్ అవుతాడో ఒక ఇన్నింగ్స్‌ని అనేది ఎవరైనా అబ్జర్వ్ చేసిన వాళ్ళుంటే, అందరూ ఏమనుకునేవారంటే, అరేయ్! మనోడు అన్నీ బండగా షాట్లు కొడుతున్నాడు స్లాగ్‌లవి, పేషెన్స్ అస్సలు లేదు అనే టైప్ ఆఫ్ ఫీలింగ్ ఒక ఇంప్రెషన్ వస్తదనమాట. మయాంక్ తను ఫస్ట్ తను డొమెస్టిక్ క్రికెట్ ఆడినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇన్నింగ్స్‌లో నువ్వు చెప్పినట్టు స్పిన్ పైన తన అప్రోచ్ అద్భుతంగా ఉంది. అండ్ దాంతో పాటు తన పేషెన్స్ అంటే పేసర్స్ వేస్తున్నప్పుడు అండ్ అలాగే స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు, ఇద్దరు వేస్తున్నప్పుడు కూడా తనేంటంటే హీ పిక్డ్ హిస్ బౌలర్స్ అంటే ఎప్పుడు టార్గెట్ చేయాలి, ఎప్పుడు పేషెంట్‌గా ఆడాలి అనే దానికి మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు. అంటే ఐ థింక్ దట్స్ ఎ వెరీ గుడ్ సైన్ ఆఫ్ ఎ బ్యాట్స్‌మెన్ హూ ఈస్ ఆన్ ఎన్ ఇంప్రూవింగ్ కర్వ్. సో, చూద్దాం అంటే మనకి ఇప్పటివరకైతే రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. మరి ఫ్యూచర్‌లో మయాంక్ ఏ విధంగా ఉపయోగపడతాడు అనేది మరి మనం చూడాలి. వన్స్ కేఎల్ అండ్ రోహిత్ కమ్ బ్యాక్. నాకసలు 'మయాంక్ అగర్వాల్' చాలా చాలా ఇష్టం. అంటే తను అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తది. తను ఇంటర్‌వ్యూస్ ఇచ్చేటప్పుడు గానీ, నీకు ఫీల్డ్ పైన బాడీ లాంగ్వేజ్ గానీ, అండ్ చాలా థాట్‌ఫుల్‌గా ఉంటాడు. బుద్ధిమంతుడిలా ఉంటాడు. నాకు నాకు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు తన కెరియర్ ఆల్‌మోస్ట్ అయిపోతోంది. ఇక వేరే వాళ్ళందరూ ముందుకొచ్చేసారు. తన బెస్ట్ ఫ్రెండ్ 'కేఎల్ రాహుల్' సిమెంట్ చేసేసుకుంటున్నాడు. 'శుభ్మన్ గిల్' వచ్చేసాడు ఓపెనింగ్ జేయడానికి. 'రోహిత్ శర్మ' సిమెంట్ చేసుకున్నాడు ఓపెనింగ్ స్పాట్. తనని సడెన్‌గా అందరూ మర్చిపోతున్నారనే టైంలో మనం గూడా అనుకున్నాం ఫస్ట్ టెస్ట్‌లో అరే! అసలు మయాంక్ చాలా స్ట్రగుల్ అయితున్నాడు అని. బట్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఎవ్వరు గ్రడ్జ్ అయితే జేయరు. అంతే చాలా మంచోడు గదా! మయాంక్. ఓకే. సో, మరి చూడాలి. అంటే వన్స్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మన రెగ్యులర్ ప్లేయర్స్ అందరూ కూడా వన్స్ దే కమ్ బ్యాక్ ఇంటు ద టెస్ట్ స్క్వాడ్ అప్పుడెట్లా ఉంటాయి అంటే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ అండ్ మయాంక్ అగర్వాల్ అంటే ప్రాబబ్లీ ఇప్పుడు టెస్ట్ సిరీస్‌లో సెంచరీలు కొట్టే అవకాశం ఎవరికి ఉంది మన ఇండియన్ బ్యాట్స్‌మెన్ వైపు నుండి అంటే నాకు తెలిసి లిస్ట్‌లో ఆఖరి 2 పేర్లు ఉండేవేమో శ్రేయస్ అండ్ ఆహ్, మయాంక్. ఎందుకంటే అందరూ కామన్‌గా పిక్ చేసుకునే పేరు విరాట్ కోహ్లీ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే అండ్ శుభ్మన్ గిల్ వీళ్ళందరూ కూడా కొంచెం టెస్ట్ క్రికెట్ ఆడిన ఫామ్‌లో అండ్ అలాగే
రీసెంట్‌గా కూడా చాలా క్రికెట్ ఆడున్నారు కాబట్టి ఇండియన్ కండిషన్స్ ఏముంది అలవోకగా కొడతారు సెంచరీ అని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసుంటారు. బట్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ద ఫస్ట్ టెస్ట్ అండ్ మయాంక్ అగర్వాల్ ఇన్ ద సెకండ్ టెస్ట్. సో, ఓవరాల్ మంచి సూపర్బ్ పెర్ఫార్మన్స్. ఇంకా మరి సౌత్ ఆఫ్రికాలో అసలు ఆ సౌత్ ఆఫ్రికా సీరీస్ జరుగుతదా లేదా అని కొంచెం కొన్ని క్వెషన్ మార్క్స్ ఉండేవి. లాస్ట్ వీక్‌లో అంటే ఈ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో ఓమ్రికాన్ అని ఏదో చెప్తున్నారు. సో, దానివల్ల సీరీస్ ఏమైనా పోస్ట్‌పోన్ అవుతదా? సీరీస్ ఏమైనా క్యాన్సిల్ అవుతదా? అని చాలామందికి డౌట్స్ ఉండే. బట్ ఇప్పుడు ఆ సీరీస్ జరుగుతుందని మనకి కంప్లీట్ కన్ఫర్మేషన్ ఉంది. సో, దాని గురించి ఆ ముచ్చట్ల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాము. బట్ ఇండియా, న్యూజిలాండ్ సీరీస్ పరంగా ఇంకేమైనా మనం ఇంపార్టెంట్ పాయింటర్స్ ఏమన్నా మిస్ అయ్యామా రాహుల్? అంటే న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ వాజ్ వెరీ డిసప్పాయింటింగ్. ఆ పిచ్ కొంచెం టర్న్ అయితోంది, సెల్ఫ్ ఉంది గానీ 60 ఆల్ ఔట్ పిచ్ అయితే ఖచ్చితంగా కాదు. వాళ్ళు ఆ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మినిమమ్ 220 కొట్టుండుంటే నిజంగా మ్యాచ్ చాలా బాగుండేది. యాక్చువల్లీ కొట్టుండొచ్చు. వాళ్ళు అంత బ్యాటింగ్ అంత బ్యాడ్ బ్యాటింగ్ లైనప్ కాదు. అక్కడ ఏమైందంటే వాళ్ళు ఒక్క ఓవర్‌లో మ్యాచ్ ఓడిపోయారు. ఆ సిరాజ్ మియా ఓవర్‌లో నీకు అయాస్ పటేల్ 10 వికెట్స్ తీసాడని చెప్పి అంతా చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళు కొంచెం అంటే మెంటల్లీ స్విచ్ ఆన్ లేరనుకుంటా ఓపెనర్స్ ఇద్దరు. విలియంగ్ కూడా ఈజీగా గిఫ్ట్ చేసాడు వికెట్ అది. ఏం లే ఇన్సైడ్ ది లేన్ ఆడాడు నీకు సిరాజ్ చేసిన బాల్‌కి. తర్వాత టామ్ లేథమ్ అయితే ఈజీ ఒక సెటప్ పెట్టారు అక్కడ. ఈజీగా నీకు హుక్ షాట్ ఆడి క్యాచ్ ఇచ్చేసాడు. ఇంకా రాషిల్లర్‌ని ఔట్ చేసిన తీరు మాత్రం అది మియా మ్యాజిక్ అనుకో. కానీ ఆ ఇద్దరు ఓపెనర్లు ఎప్పుడైతే పోయారో వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్‌లో కూడా బాగా ఆడారు 2 ఇన్నింగ్స్‌లో. ఒక్కసారి ఒక 40, 50 రన్స్ ఎల్లుండుంటే వాళ్ళు ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చుండుంటే నీకు మ్యాచ్ యాక్చువల్‌గా వేరే రకంగా అయ్యేది. మరి ఇట్లా వన్ సైడెడ్ అయ్యేది కాదు. అండ్ అక్కడ ఓడిపోయారు. జస్ట్ కోహ్లీ ఎప్పుడో అంటాడు కదా! మేబీ లాస్ట్ బికాస్ ఆఫ్ క్రేజీ 15 మినిట్స్, క్రేజీ 20 మినిట్స్ అని చెప్పి. న్యూజిలాండ్ వాళ్ళు అచ్చంగా అదే అయింది. వాళ్ళ టీమ్‌మేట్ అచీవ్‌మెంట్‌ని సెలబ్రేట్ చేసుకుంటూ మేబీ వాళ్ళు స్విచ్ ఆన్ లేరేమో అనిపించింది. బికాజ్ ఏమో అంటే ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు ఔట్ అవ్వడం వాస్ ప్రిటీ టేమ్. అవును రాహుల్. అండ్ పర్టిక్యులర్‌గా రాస్ టేలర్ సెకండ్ ఇన్నింగ్స్ డిస్మిస్సల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే, టెస్ట్ క్రికెట్ అభిమానులకైతే అది చాలా ఫ్రస్ట్రేషన్ అనొచ్చో, కోపం అనొచ్చో మరి. ఎందుకంటే ఎలా ఆడాడంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో రాస్ టేలర్ వచ్చిన ప్రతి బాల్ కూడా ఇదొక టీ20 క్రికెట్ గేము. మనం 10 బాల్స్‌లో 30 40 కొట్టాలి అనే టార్గెట్ ఉన్నప్పుడు ఒక బ్యాట్స్‌మెన్ కాదు, ఒక టెయిల్ ఎండర్ ఎలా ఆడతాడో అలా ఆడాడు అసలు రాస్ టేలర్. అంటే ప్రతి బాల్ అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే మరి ఏమనుకున్నాడంటే ఇంకెట్లాగో మనం మ్యాచ్ గెలిచేది లేదు, పెట్టేది లేదు. ఇంకా కొడితే కొట్టాము, లేదంటే ఔట్ అయిపోయి వెళ్ళిపోదాం త్వరగా అనే ఒక మూడ్‌లో ఉన్నట్టున్నాడు. అంటే ఇప్పుడు కేన్ విలియమ్సన్ టీమ్‌లో ఉంటే సిట్యుయేషన్ వేరు. వన్స్ కేన్ విలియమ్సన్ లేనప్పుడు ఓకే. టామ్ లేథమ్ అండ్ హెన్రీ నికల్స్ వీళ్ళందరూ కూడా మంచి రిలయబుల్ ప్లేయర్స్, మంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్. కానీ రాస్ టేలర్ బీయింగ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ ద టీమ్ కొంచెం రెస్పాన్సిబిలిటీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. జనరల్‌గా కొంచెం పేషెంట్‌గా ఆడి అంటే ఓకే. నార్మల్‌గా ఇప్పుడేదో డిఫెన్సివ్ షాట్ ఆడుతూ ఔట్ అయిపోయాడంటే ఇట్స్ ఓకే. ఇంకా ఆహ్, ఆల్రెడీ న్యూజిలాండ్ వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అంత దారుణంగా ఆల్ ఔట్ అయిపోయిన తర్వాత ఇంకా కాన్ఫిడెన్స్ ఉండదు కాబట్టి, సరే ట్రై చేసాడు. ఇంకా ఔట్ అయిపోయాడని కొంచెం సర్ది చెప్పుకోవడానికైనా ఉంటది. కానీ తను సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రతి బాల్ స్లాగ్ చేయడానికి ట్రై చేసిన విధానం ఏదైతే ఉందో, ఆఖరికి సునీల్ గవాస్కర్ గారు కూడా చాలా మండిపడ్డారు కామెంటరీలో అసలు. అంటే ఏంటి కండిషన్స్ కూడా రెస్పెక్ట్ చేయకుండా ఎలా ఆడుతున్నాడని ఒక రకమైనటువంటి విమర్శ విమర్శ అస్త్రాలు సంధించారు. సో, చూద్దాం మరి ఇప్పుడు న్యూజిలాండ్ వాళ్ళకైతే తర్వాత నాకు తెలిసి బంగ్లాదేశ్‌లో ఉన్నట్టుంది సిరీస్. సో, వాళ్ళకి ఇంకో తప్పు చేశారేంటంటే వాళ్ళు మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత అనుకున్నాం. విల్ సామర్‌విల్ అసలు సరిపోవట్లేదు. తన స్కిల్ సరిపోవట్లేదు. తన బౌలింగ్ స్టైలు పనికి రావట్లేదు పిచెస్ పైన. మన వాళ్ళు ఈజీగా డామినేట్ చేస్తున్నారు. దాని బదులు నీల్ వాగ్నర్ ఆడిపించుకోవడం బెస్ట్ అనుకున్నాము. అది వాళ్ళెందుకో మళ్ళీ నమ్మారు విల్ సామర్‌విల్‌ని. సో, అక్కడ నీకు ఎవరి వల్ల నీకు ప్రెషర్ అంతా పోతుండేనో నీకు అంటే విల్ సామర్‌విల్ వల్లనే. తననసలు మయాంక్ ఆడుకున్నాడు. మయాంక్ ఏంటి అందరూ ఆడుకున్నారు దాన్ని. అంటే తను ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లో నైట్ వాచ్‌మ్యాన్‌గా కొంచెం ఒక రకమైనటువంటి సాలిడిటీనిచ్చి కొంచెం అందరిని మోసం చేసాడంటావా న్యూజిలాండ్ వాళ్ళని? ఏమో మరి అందుకని ఆడించారో మరేంటో గాని ఇట్ వాస్ ఎ నో బ్రైనర్. తన బదులు నీల్ వాగ్నర్‌ని ఆడిపిచ్చడం అనేది. సో, అంటే అండ్ వాళ్ళు కూడా ఏమని అక్కడ అంచనా వేసుకొని అది ఉంటారంటే, మేబీ సరే కొంచెం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆ బ్యాటింగ్ న్యూజిలాండ్ ఒక రకంగా టెస్ట్ మ్యాచ్ సేవ్ అవ్వడానికి విల్ సామర్‌విల్ బ్యాటింగ్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. సో, అనుకునుంటారు ఓకే. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చుంటది మనోడికి. కొంచెం బ్యాటింగ్ ఆడిన తర్వాత కొంచెం నార్మల్‌గా ఓవరాల్ కాన్ఫిడెన్స్ వచ్చుంటది.
అని ట్రై చేసుంటారు. కానీ నువ్వు చెప్పినట్టుగా బ్యాక్ ఫైర్ అయిందది. అంటే 'రచిన్ రవీంద్రకి' అసలు బౌలింగ్ ఎయలే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో. 4 ఓవర్లు ఇచ్చారు. తను బెటర్‌గా ఏస్తున్నాడు బౌలింగు. సెకండ్ ఇన్నింగ్స్‌లో చూసాం. తనే ఎక్కువ వికెట్లు తీశాడు. సో, టాక్టిక్స్ వైస్ అండ్ సెలక్షన్ వైస్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అంటే ఓవరాల్‌గా ఈ టూర్ మొత్తం న్యూజిలాండ్‌కి చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వెరీ సాటిస్ఫాక్టరీ పెర్ఫార్మన్స్. డ్రా చేశారు మ్యాచ్‌ని. అంటే డామినేట్ ఎందుకు చేయలేదని కూడా అనొచ్చు. 55 ఫర్ 5 ఉండే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో అని. బట్ వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళకప్పుడు అయాస్ పటేల్ సరిగ్గా బౌలింగ్ ఏయట్లేదు. ఓన్లీ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ వల్ల వాళ్ళు ఆ మ్యాచ్‌ని అక్కడి వరకు తీసుకెళ్లారు. సో, ఈ మ్యాచ్‌లో అసలు ఫాస్ట్ బౌలర్స్ కాదు, స్పిన్నర్స్‌కి ఫుల్ హెల్ప్ ఉంది. అయినా గాని ఒకే ఒక స్పిన్నర్ ఒంటి చేత్తో ఎంత చేయగలుగుతాడు. సో, వాళ్ళ శాయశక్తులా ట్రై చేశారు గానీ, కొద్దిగా ఆ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో నిజంగా 60 ఆల్ ఔట్ కాకుండా ఒక 180 ఆల్ ఔట్ అయినా గాని మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. సో, స్కోర్ లైన్ ఇప్పుడు 1-0 గెలిచాం ఇండియా అండ్ చిత్తూరు గెలిచాం. వాళ్ళు 60 ఆల్ ఔట్ అండ్ ఫస్ట్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కూడా ఆల్మోస్ట్ ఇండియా గెలిచిందన్నా గాని, న్యూజిలాండ్ ప్లేడ్ బెటర్ థాన్ ఎనీ యావరేజ్ బిగ్ 3 సైడ్ అని నేను అంటా. సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఎట్లా ఓడిపోయాడో చూసాము. ఇంగ్లాండ్ వాళ్ళు ఒక టెస్ట్ మ్యాచ్ గెలిచినా మిగతావి ఎట్లా ఈజీగా ఓడిపోయారో చూసాము. సో, నెక్స్ట్ ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చినప్పుడు ఎంత ఈజీగా ఓడిపోతారో మనం చూస్తాము. సో ఫిక్స్ అయిపోయావా ఓడిపోతారని అంత ఘోరంగా? ఏమో అది అట్లనే అనిపిస్తుంది. బట్ అంటే ఈ బాగా ఆడిన న్యూజిలాండ్ ఐ థింక్ దే విల్ బి డిసప్పాయింటెడ్. ఎస్పెషల్లీ అదే చెప్పాను కదా! ఇప్పుడు ఒక సీమర్‌కి 3 వికెట్లు అర్పించేసుకొని మిడిల్ ఆర్డర్‌ని ఎక్స్‌పోజ్ చేపిచ్చేస్తే అక్కడే మ్యాచ్ ఓడిపోయారు. అయిపోయింది. అండ్ ఫస్ట్ టెస్ట్‌లో కూడా వాళ్ళకి ఈ అంటే ఈజీగా విన్ అయ్యేదని చెప్పలేం గానీ, అట్‌లీస్ట్ విన్నింగ్ ఛాన్స్ అయితే ఉంది. అట్‌లీస్ట్ ఫర్ 60% ఆఫ్ ద టైమ్ దే వర్ ఇన్ ఎ పొజిషన్ టు డామినేట్. కానీ ఫస్ట్ టెస్ట్‌లో కొంచెం వాళ్ళు కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకో చాలా కన్జర్వేటివ్ అప్రోచ్ చూపించారని అనిపించింది. అంటే ఆఫ్‌కోర్స్ నువ్వెప్పుడు కూడా లైక్ ఫారెన్ కండిషన్స్‌లో కొంచెం ఆహ్, ఆచితూచి అడిగేయాలంటారు కదా! ఆ విధంగా ఆడడం కరెక్టే. కానీ న్యూజిలాండ్ వారు మరీ టూ డిఫెన్సివ్ అయిపోయారు కొన్ని కొన్ని స్టేజెస్‌లో ఫస్ట్ టెస్ట్‌లో. అందుచేత వాళ్ళు అంటే లాస్ట్‌కి డ్రా చేసుకున్నారు అది వేరే విషయం. కానీ ఒక విధంగా చూస్తే అది కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో వాళ్ళు కొంచెం ప్రొయాక్టివ్‌గా ఉండుంటే మేబీ విన్నింగ్ సిట్యుయేషన్‌లో ఉండుండేవారేమో అని నేను అనుకుంటున్నా. బట్ యాహ్! ఓవరాల్‌గా నువ్వు చెప్పినట్టుగా వాళ్ళకి ఆ ఫస్ట్ టెస్ట్ ఒకటే కొంచెం సేవింగ్ గ్రేస్. బట్ యాహ్! ఎప్పుడు ఎందుకో మనకి ఈ న్యూజిలాండ్, శ్రీలంక ఇలాంటి టీమ్‌లు ఏదైనా టూరింగ్ వచ్చినా హార్డ్‌లీ 2 ఆర్ 3 టెస్ట్స్ ఆడతారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాగా 4, 5 జరిగే సిట్యుయేషన్ అయితే లేదు. యాక్చువల్ న్యూజిలాండ్ డిజర్వ్ టు ప్లే 3 టెస్ట్స్. ఈ 2 మ్యాచ్‌లు చూసిన తర్వాత ఇట్ వుడ్ హావ్ బీన్ అంటే వాళ్ళు మంచి పెర్ఫార్మన్స్ సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ కూడా ట్రై చేశారు పాపం ఫైట్ చేశారు. కానీ ఇట్ వాస్ టూ బిగ్ ఎ టాస్క్. నో వే ఆ పిచ్ పైన ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డే సర్వైవ్ అవ్వడం ఇంపాసిబుల్. అవును రాహుల్. చూద్దాం మరి ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్‌లో ఏమైనా కొంచెం మార్పులు, చేర్పులు జరిగి న్యూజిలాండ్‌కి ఎక్కువగా టెస్ట్ క్రికెట్‌లో అందులో ఇండియా లాంటి కండిషన్స్‌లో మేబీ ఒక 3, 4 టెస్ట్ మ్యాచెస్ అట్లా ఉండే సీరీస్ ఏదైనా ఉంటదేమో చూద్దాం. బట్ దానికంటే ముందు మనకి 2, 3 డేస్ ఉంది హార్డ్‌లీ టైమ్ అంతే. యాషెస్ వచ్చేస్తుంది అసలే. ఎప్పుడూ యాషెస్‌కుండే హైప్ ఒకలా ఉంటది. కానీ ఈసారి కోవిడ్ వల్ల అండ్ అలాగే చాలామంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఇంజ్యూరీస్ అవ్వడం అండ్ అలాగే కొంతమంది ఇంగ్లాండ్ ప్లేయర్స్ అయితే మేము యాషెస్‌కి వెళ్ళలేము. రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అది ఇది అని చాలా, చాలా అంటే చాలా స్టోరీస్ వచ్చినియి. కానీ అల్టిమేట్‌గా ది యాషెస్ ఈస్ హ్యాపెనింగ్. సో, దట్ ఈస్ ద ఫస్ట్ గుడ్ థింగ్. అండ్ అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్ పైన ఒక రకమైనటువంటి పెయిన్‌ని ఇన్‌ఫ్లిక్ట్ చేస్తారనుకున్న సిట్యుయేషన్‌లో వాళ్ళ కెప్టెన్ అయిన టిమ్ పెయిన్ నేను కేవలం ఇది పదప్రయోగం చేయడానికి తీసుకొచ్చాను. సో, మరీ అంత ఘోరంగా ఉంటే దయచేసి నవ్వకండి. బట్ స్టిల్ ఏంటి రాహుల్ అసలు ఈ టిమ్ పెయిన్ విషయంలో ఏం జరిగిందో నేనైతే నా నోటితో చెప్పలేను. నువ్వు ఒక రోజు పొద్దు పొద్దున్న ఒక స్క్రీన్ షాట్ పంపించావు. అది మన వాళ్ళతో షేర్ కూడా చేసుకోలేను. అసలే ఆ కాంట్రోవర్సీ గురించి వద్దులే గానీ అసలు ఇట్లాంటి రకమైనటువంటి సిట్యుయేషన్స్ ఒక టెస్ట్ టీమ్‌ని ఎంతగా ఇంపాక్ట్ చేస్తాయని అనుకుంటున్నావు? ఎందుకంటే మనకు ఆల్రెడీ ఆస్ట్రేలియా వాళ్ళ రీసెంట్ హిస్టరీ తెలుసు. స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ సిట్యుయేషన్ అవ్వచ్చు. అండ్ అలాగే డేవిడ్ వార్నర్ అండ్ లీడర్‌షిప్ గ్రూప్ అని ఏదైతే అంటారో వాళ్ళవ్వచ్చు. అండ్ అలాగే అప్పట్లో మిచెల్ స్టార్క్ పైన కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. అంటే మిచెల్ స్టార్క్‌కి ఇవన్నీ తెలుసు అది ఇదని. సో, బేసిక్‌గా ఇట్లాంటి టీమ్‌ని కొంచెం మరలా టిమ్ పెయిన్ కొంచెం కొంచెం ఒక తాటిపైకి తీసుకొచ్చాడు. కొంచెం నిలబెట్టాడు టీమ్‌ని అనుకున్న టైంలో స్టెప్ డౌన్ కెప్టెన్సీ నుంచి తను వైదొలిగి అండ్ అలాగే ఇప్పుడు సీరీస్ పూర్తిగా ఆడతాడో, ఆడడో కూడా క్లారిటీ లేదు. సో, ఏంటి ఇట్లాంటి సిట్యుయేషన్ ఒక హోమ్ టీమ్‌ని ఎలా ఇంపాక్ట్ చేస్తాయి ఎస్పెషల్లీ? ఫస్ట్ ఆఫ్ ఆల్
యాషెస్ అంటే మామూలుగా ఉండదు ప్రెషరు. ఆస్ట్రేలియాలో గాని, ఇంగ్లాండ్‌లో గాని. సో, దానికి ముందు ఇంత పెద్ద కాంట్రోవర్సీ అయినా గాని, కానీ ఒక్కటి ఐయామ్ షాక్డ్. అంటే ప్లేయర్స్ గూడా ఈ టిమ్ పెయిన్ ఇట్లా చేసి స్టెప్ డౌన్ అయిన తర్వాత కమిన్స్ ఇప్పుడు కరెంట్ కెప్టెన్ కమిన్స్ గాని, స్టీవ్ స్మిత్ గాని వీళ్ళందరూ వి ఆర్ బిహైండ్ పెయిన్ అంటున్నారు. అంటే మరది పెయిన్ వాళ్ళకి ఒక కెప్టెన్‌గా వాళ్ళకు తన మీద ఉన్న అభిమానమా? లేదంటే ఓకే. అంటే ఈ ఈ ఇష్యూ ఏదైతే ఉందో తనని కెప్టెన్‌గా అపాయింట్ చేయకముందు అయిన ఇష్యూ అంట. కానీ ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ వస్తది. ఇప్పుడు ఆ ఇష్యూ అయిందని తెలిసి కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళు తనని కెప్టెన్ ఎట్లా చేశారు? అంటే మరి ఇది ఎప్పుడో పబ్లిక్ అయితదని తెలుసు కదా! అనే ఆర్గ్యుమెంట్ ఉంది. మరి మళ్ళీ ఇంకోటేందంటే ఆ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు క్లీన్ చిట్ ఇచ్చారు మరి. ఆ క్లీన్ చిట్ ఇచ్చినా ఇది తను ఎవరైతే ఆ స్కాండల్‌లో ఇన్వాల్వ్డ్ ఉన్నారో టిమ్ పెయిన్ కొలీగ్ అక్కడ హోబార్ట్ క్రికెట్ అసోసియేషన్‌లో. తను ఈ పబ్లిక్‌గా తీసుకురావడం వల్ల అరే! పరువు పోయింది గదా! అన్నట్టు టిమ్ పెయిన్ వచ్చి స్టెప్ డౌన్ అయ్యాడే గానీ, క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళొచ్చి కెప్టెన్సీ పీకేయలేదు గదా! సో, అందుకని కొద్దిగా టిమ్ పెయిన్‌కి అందరూ కొద్దిగా సింపతి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ తన ఇప్పుడు సెలెక్టర్స్‌లో జార్జ్ బెయిలీ గాని, వీళ్ళైనా గాని, ఎవరైనా గాని ఇప్పుడు అప్పుడు వార్నర్, స్మిత్ శాండ్ పేపర్ విషయంలో ఎంత ఘాటుగా రియాక్ట్ అయ్యారో, ఈ విషయంలో మాత్రం రియాక్ట్ కాలేదు. అండ్ ఎఫెక్ట్ కావడం అంటే ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉంది ఆస్ట్రేలియన్ టీమ్‌కి. మొన్న టీ20 వరల్డ్ కప్ ఎత్తారు గదా! అంతా కలిసి. ఆ సెటప్‌లో నీకు పెయిన్ అసలు పార్టే గాదు. సో, అందుకని వీళ్ళు ఆల్రెడీ ఒక మంచి ఫీల్ గుడ్ మూడ్‌లో ఉన్నారు. సో, తను లేకపోయినా వాళ్ళకొక ఇప్పుడు బాండింగ్ ఉంది. ఇప్పుడు కమిన్స్‌కి, హేజల్‌వుడ్‌కి, స్టార్క్‌కి నీకు ఇప్పుడు వేడ్ గూడా ఉన్నాడు టీమ్‌లో ఏంటి స్క్వాడ్‌లో. తను గాకుండా ఇప్పుడు వార్నర్ వీళ్ళంతా అక్కడ స్క్వాడ్‌లో నీకు స్టార్స్‌గా వాళ్ళు బాగా ఆడారు గాబట్టి, అదే ఇక్కడ కంటిన్యూ అయ్యి కొంచెం అలా కొత్త లీడర్‌షిప్ గ్రూపు అన్నట్టు ఆల్రెడీ ఫార్మ్ అయిపోయిందేమో అనుకుంటున్నా. ఆ టీ20 వరల్డ్ కప్ టైమ్‌లో. అవును రాహుల్. అసలు యాక్చువల్లీ మనం యాషెస్‌ని ఫోకస్‌లో పెట్టి కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. నాకిప్పుడే గుర్తొచ్చింది. కానీ కుదరలేదు. చూద్దాం మనం యాషెస్ ఫినిష్ అయ్యేలోపు కనీసం పర్టిక్యులర్‌గా యాష్‌కి సంబంధించి చాలా మెమరబుల్ స్టోరీస్ ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలుంటాయి. అవన్నీ కూడా మనం రీసెర్చ్ చేసి మన లిజనర్స్ అందరితో కూడా పంచుకునే అవకాశం హోప్‌ఫుల్లీ ఈ యాషెస్ ముగిసేలోపు వస్తుందని అనుకుంటున్నా. బట్ యాహ్! నువ్వు చెప్పినట్టుగా ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. ఓపెనర్స్ వచ్చేసి డేవిడ్ వార్నర్ అండ్ మార్కస్ హారిస్ ఫ్రమ్ మెల్బర్న్ అండ్ అలాగే మార్నస్ లబుషేన్ అందరికీ తెలుసు క్వీన్స్‌లాండర్ అండ్ స్టీవ్ స్మిత్. సో, హీ మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రడక్షన్ అట్ నంబర్ 4 అండ్ ట్రావిస్ హెడ్ తనకి చాలా అవకాశాలు ఇచ్చారు ఆస్ట్రేలియా వాళ్ళు మిడిల్ ఆర్డర్ పొజిషన్‌లో. అనుకోని పరిస్థితుల్లో వేరేగా ప్రత్యామ్నాయం గూడా వేరే గట్టి ప్లేయర్స్ ఎవరు లేకపోయేసరికి వాళ్ళు ట్రావిస్ హెడ్‌ని ఇంకా బ్యాక్ చేస్తున్నారు. బట్ థాట్ సెడ్ ట్రావిస్ హెడ్ హాస్ ఎవ్రీ రైట్ టు బీ ఇన్ ద ప్లేయింగ్ 11 అండ్ అలాగే క్యామ్ గ్రీన్ తను ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడినప్పుడు తన ఇంపాక్ట్ ఎలా ఉంటది? తన రోల్ ఏంటి? కొత్త షేన్ వాట్సన్. కొత్త షేన్ వాట్సన్ అంటావా? ఓకే. అండ్ అలాగే నంబర్ 7 అనుకుంటా అలెక్స్ కేరీ. ఐ థింక్ హి ఈస్ గోయింగ్ టు మేక్ హిస్ డెబ్యూ ఇన్ టెస్ట్ క్రికెట్. సో, అలెక్స్ కేరీ సెలక్షన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఇక్కడ. కీపింగ్ అంటే ట్రెడిషనల్‌గా యాహ్! ఎప్పుడు యాక్చువల్‌గా గూడా వేడ్‌నే తీసేసుకుంటారనుకున్నా గానీ, క్యారీని సెలెక్ట్ చేశారు. అది ఇంట్రెస్టింగే. అంటే క్యారీ ఎప్పటినుంచో అంటే ఒక రకమైనటువంటి రెప్యుటేషన్ క్యారీ చేస్తున్నాడు. తను హి ఈస్ ద ఫ్యూచర్ లీడర్ అని చాలామంది చెప్తూ ఉంటారు. అంటే మేబీ తన బ్యాక్‌గ్రౌండ్ స్టోరీస్ అని నాకంత డీటెయిల్డ్‌గా తెలీదు గానీ, తను అంటే డిఫరెంట్ స్పోర్ట్స్‌లో సేమ్ డివిలియర్స్ లాగే డిఫరెంట్ స్పోర్ట్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి చాలా హైలీ స్కిల్డ్ అండ్ అలాగే లీడర్‌షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువని చాలా చోట్ల చదివాను. సో, మేబీ దిస్ ఈస్ సంథింగ్ ఇన్ అలెక్స్ కెర్రీ దట్ వి డోంట్ నో. సో, అండ్ తర్వాత ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అందరికీ సుప్రసిద్ధుడు అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఆస్ట్రేలియా కెప్టెన్. మిచెల్ స్టార్క్ అండ్ నేథన్ లయన్ అండ్ జాష్ హేజల్‌వుడ్. సో, దిస్ లుక్స్ లైక్ ఎ వన్ హెక్ ఆఫ్ ఎ లైనప్. సో, మరి ఇంగ్లాండ్ వాళ్ళు మరి ఈ లైనప్‌తో కంపీట్ చేసి యాషెస్ తిరిగి మరలా ఇంగ్లాండ్‌కి తీసుకెళ్ళే అవకాశం ఉందంటావా? లేదు ఇంకా ఈసారి ఆస్ట్రేలియాదేనంటావా? నాకు తెలిసి ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచేయాలి. ఎందుకంటే టూ గుడ్ ఎ బౌలింగ్ అటాక్. అండ్ ఇంగ్లాండ్ వాళ్ళకి బ్యాటింగ్ ట్రబుల్స్ గురించి అందరికీ తెలుసు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆలీ రాబిన్సన్ అనే ఒక బౌలర్ ఉన్నాడు ఇప్పుడు ఇంగ్లాండ్‌కి. సో, ఆ ఆస్ట్రేలియన్ కండిషన్‌లో సక్సీడ్ అయ్యే బౌలర్ ఒకడు ఖచ్చితంగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆర్చర్ లేకపోయినా వుడ్ ఉన్నాడు. అండ్ ఆలీ రాబిన్సన్ ఐ థింక్ హి విల్ బి ద స్టార్ బౌలర్. మనం చూసాం ఆల్రెడీ ఇండియా సీరీస్‌లో ఎంత బాగా వేసాడో. సో,
అలా ఉన్నా గాని బట్ స్టిల్ ఆర్చర్ లేకపోవడం చాలా దెబ్బ ఇంగ్లాండ్ వాళ్ళకి. అండ్ ఆండర్సన్ ఇప్పుడు ఎంత తోపైనా గానీ ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో అంటే ఒప్పుకోవాలిగ. తను ఈ ఏజ్‌లో ఎంత బౌలింగ్ ఏసినా కష్టం అని జెప్పి అక్కడ. వికెట్స్ తీస్తాడు, టైట్ ఉంచుతాడు గానీ, ఈ స్ట్రైక్ బౌలర్ అయితే అవ్వలేడు. సో, ఆలీ రాబిన్సన్, మార్క్వుడ్ వీళ్ళిద్దరు మ్యాజిక్ జేస్తే ఇప్పుడు ఎట్లయితే మిచెల్ జాన్సన్ అప్పట్లో మరి అందరినీ భయపెట్టిచ్చాడు. చిన్న పిల్లల్ని ఇంగ్లాండ్‌లో ఉన్న చంటి పిల్లలందరూ భయపడ్డారప్పుడు. ఏంట్రా ఏం బౌలర్‌రా వీడు అని. సో, అట్లా మార్క్‌వుడ్ అట్లా ఆస్ట్రేలియన్స్‌ని భయపెడతాడో చూడాలి. అవును. అంటే ఇంకా యాజ్ యూజువల్ అన్న బెన్ స్టోక్స్ ఆడుతున్నాడు. చాలా పెద్ద గ్యాప్ తీసుకొనొచ్చి. సో, ఏమన్నా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడి బెన్ స్టోక్స్ ఏమన్నా మ్యాజిక్‌లు చేస్తే అవును. అంటే జనరల్‌గా ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో రీసెంట్‌గా సక్సీడ్ అయిన టీమ్ ఎవరున్నారు అని చూసుకుంటే, మన ఇండియన్ టీమ్‌నే చూసుకోవచ్చు. ఇండియా వాళ్ళు అసలక్కడ సిరీస్ ఎలా గెలిచారు ఇవన్నీ చూసుకుంటే, మెయిన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి, మనకి కంటిన్యూయస్‌గా పేస్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్కడ మనకి కొరత లేదు. అంటే కొరత అంటే ఈవెన్ నువ్వు తీసుకెళ్ళిన బ్యాకప్ ఆప్షన్స్ కూడా నువ్వు ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఎక్సీడ్ చేసి పెర్ఫార్మ్ చేశారు. అండ్ అలాగే ఓపెనింగ్ రోల్ అంటే రోహిత్ శర్మ అవ్వచ్చు, శుభ్మన్ గిల్ అవ్వచ్చు. సో, వేరియస్ స్టేజెస్‌లో ఆ ఓపెనింగ్ రోల్ ఎంత క్రూషియల్ అనేది కూడా చూసాం. సో, ఇంగ్లాండ్ వాళ్ళిప్పుడు మెయిన్‌గా స్ట్రగుల్ అవుతున్న బిగ్గెస్ట్ ఏరియా సిన్స్ అలెస్టర్ కుక్స్ రిటైర్మెంట్ ఈస్ ఓపెనింగ్. సో, నాకు తెలిసి అలెస్టర్ అంటే ఆండ్రూ స్ట్రాస్ రిటైర్ అయినప్పుడు అలెస్టర్ కుక్‌కి ఓపెనింగ్ పార్ట్నర్ దొరకడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. 15 ప్లేయర్స్‌ని ట్రై చేశారు. ఎవ్వరు సక్సీడ్ కాలేకపోయారు. తర్వాత వన్స్ అలిస్టర్ కుక్ రిటైర్డ్ మళ్ళీ సేమ్ అంటే అప్పుడైతే ఒక తలనొప్పి ఉండేది. సరే అలిస్టర్ కుక్‌కి సారీ స్ట్రాస్‌కి ఒక రీప్లేస్‌మెంట్ దొరికితే చాలని. ఇప్పుడేంటంటే ప్రాబ్లమ్ ఎ ప్లెంటీ లాగా పాపం వాళ్ళకి ఓపెనింగ్ స్పాట్‌లో చాలా పెద్ద పెద్ద కన్సర్న్స్ ఉన్నాయి. అండ్ అలాగే జోఫ్రా ఆర్చర్ లేకపోవడం అనేది కూడా చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ పొటెన్షియల్ గురించి, ఎబిలిటీ గురించి ఆల్రెడీ లాస్ట్ టైమ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఇంగ్లాండ్‌లో యాషెస్ ఆడినప్పుడు తనేం చేయగలడో చూపించాడు. ఆస్ట్రేలియాస్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అయిన స్టీవెన్ స్మిత్‌కే చుక్కలు చూపించాడు. సో, తను గనక ఈ పేస్ అండ్ బౌన్స్ కండిషన్స్‌లో ఉండుంటే ఎందుకంటే జోఫ్రా ఆర్చర్ అసలు ఇంటర్నేషనల్ డెబ్యూ చేసే ముందే దాదాపు రెండో, మూడో బిగ్ బ్యాష్ సీజన్స్ ఆడేసాడు. ఇక్కడ ఆస్ట్రేలియాలో. ఆల్మోస్ట్ అన్ని గ్రౌండ్స్‌లో తను ఆడాడు. అండ్ ఆస్ట్రేలియన్ కండిషన్స్ తనకి నిజంగా చెప్పాలంటే ఓ పిక్చర్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఆస్ట్రేలియా. ఎందుకంటే పేస్ ఉంటది, బౌన్స్ ఉంటది. సో, బౌన్సర్‌లవి వేసినప్పుడు పిచ్ రెస్పాండ్ అయ్యే సిట్యుయేషన్ ఉంటది. ఎస్పెషల్లీ పిచెస్ లైక్ గాబా అండ్ పోర్త్ ఇట్లాంటివన్నీ గూడా. సో, తను ఈ సీరీస్‌కి లేకపోవడం అనేది ఇంగ్లాండ్ వాళ్ళకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే బౌలింగ్ పరంగా. ఎందుకంటే ఆస్ట్రేలియా వాళ్ళని నువ్వు ఎంతో కొంత బ్యాక్ ఫుట్ పైన పెట్టాలంటే, వాళ్ళ టాప్ ఆర్డర్‌లో ఉన్న డేవిడ్ వార్నర్ అండ్ స్టీవెన్ స్మిత్ ఇద్దరిని రిమూవ్ చేయాలి. వాళ్ళిద్దరిని రిమూవ్ చేసిన తర్వాత మార్నస్ లబుషేన్ అని ఇప్పుడు కొత్త రాక్ ఒకడు తయారయ్యాడు. సో, తనని కూడా కట్టడి చేయాలంటే తను ఇప్పుడు మానస్ లబుషేన్ సీక్వెన్స్ ఆఫ్ డిస్మిసల్స్ చూసుకుంటే రీసెంట్‌గా తను ఆడిన షెఫీల్డ్ షీల్డ్ గేమ్స్‌లో అవ్వచ్చు అండ్ అలాగే ఆస్ట్రేలియన్ వన్ డే డొమెస్టిక్ కాంపిటీషన్‌లో అవ్వచ్చు. తను ఎర్లీ స్టేజెస్ అంటే ఫస్ట్ 20, 30 బాల్స్‌లో కొంచెం వల్నరబిలిటీ చూపిస్తాడు. అంటే కొన్ని కొన్ని బాల్స్‌ని పోక్ చేయడం గాని, లేదు కొన్ని అన్నెసరీ పుల్ షాట్స్ ఆడడం. ఇవన్నీ కొంచెం ఒక స్లైట్ షేడ్ ఆఫ్ వల్నరబిలిటీ అయితే ఉంటది స్టార్టింగ్‌లో. వన్స్ హి గెట్స్ త్రూ దట్ 20, 30 వాటెవర్ దట్ సైటర్స్ అంటారు గదా! టెస్ట్ మ్యాచ్‌లో. సో, ఆ సైటర్స్ చూసేసి ఇంక సెట్ అయ్యాను అనే టైంలో తను ఆ ఫ్రేమ్‌లోకి వెళ్ళాడంటే స్టీవెన్ స్మిత్‌ని ఔట్ చేయడానికి ఎంత కష్టపడాలో లబుషెన్ గూడా ఔట్ చేయడానికి అంతే కష్టపడాలి. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మరి ప్రస్తుతానికి ఈవెన్ టిమ్ పెయిన్ లేకపోయినా సరే కెప్టెన్ లేడు. ఒక మెయిన్ కీపర్ బ్యాట్స్‌మెన్ లేడు అనే రకమైనటువంటి కొరత ఏమాత్రం కనపట్లేదు ఆస్ట్రేలియాలో. ఎందుకంటే నువ్వు చెప్పినట్టుగా రీసెంట్‌గా వాళ్ళు వరల్డ్ కప్ గెలిచినప్పుడు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, హేజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఈ గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వరల్డ్ కప్‌లో గూడా ఉన్నారు. సో, వాళ్ళందరూ వరల్డ్ కప్‌లో టీమ్‌లో ప్లేయింగ్ 11లో గూడా ఆడి పెర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ విన్ అయిన ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఒకటుంటది. అండ్ దానికి తోడు వీళ్ళందరూ గూడా హైలీ ఎక్స్‌పీరియన్స్డ్ ప్లేయర్స్. సో, ఆస్ట్రేలియన్ కండిషన్స్‌లో మరి ఈ అటాక్‌ని తట్టుకొని ఇంగ్లాండ్ గెలవడం అనేది చాలా కష్టతరమైన పని. కానీ వి నో బెన్ స్టోక్స్ లాంటి ఒక మిరాక్యులస్ ప్లేయర్ ఉన్నప్పుడు ఏదైనా జరగొచ్చని మనకు తెలుసు. అండ్ జో రూట్ ద కరెంట్ బెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మన్ ఇన్ ద వరల్డ్. కరెంట్ టెస్ట్ బ్యాట్స్‌మెన్ నాకు మర్చిపోతున్నాం. తెలిసి ద యాషెస్‌లో ది బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్స్ ఏదైనా ఉందంటే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ టు జో రూట్. ఎందుకంటే జో రూట్ ఆల్రెడీ కొన్ని సైన్స్ చూపించాడు. తను ఆ ఇంగ్లాండ్ సిరీస్ ఇంగ్లాండ్‌లో యాషెస్ ఆడినప్పుడు తను 2, 3 టైమ్స్ చాలా దారుణంగా ఔట్ అయ్యాడు ప్యాట్ కమిన్స్‌కి ఫస్ట్ 2, 3 బాల్స్‌లోనే. సో, నాకు తెలిసి ఆ బ్యాడ్ డ్రీమ్స్ ఇంకా వెంటాడుతూనే ఉంటాయి జో రూట్‌ని. సో,
ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ థింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు ఇన్ దిస్ యాషెస్. జో రూట్ వర్సెస్ యొ- ప్యాట్ కమిన్స్. ఒకవేళ జో రూట్ ఈ సిరీస్ సూపర్బ్గా ఆడాడు అనుకో, అంటే ఒక 3-4 సెంచరీలు కొట్టి పర్సనల్గా అంటే టీం పరంగా టీం ఒకవేళ గెలిచినా గెలవకపోయినా జో రూట్ విల్ బి బెస్ట్ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఇన్ హిస్టరీ. అది ఇక అది ప్రూవ్ అయిపోతుంది. స్పిన్నింగ్ కండిషన్స్లో రన్స్ కొట్టాడు, ఇంగ్లాండ్ లోకల్ కండిషన్స్లో ఎప్పుడు బాగా ఆడాడు, అండ్ ఇప్పుడు నీకు ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్లో బాగా ఆడాడంటే ఐ థింక్ ఇక డిబేట్ ఉండదు. ఇక సర్ అలిస్టర్ కుక్ను కూడా దాటేస్తాడు ఇక జో రూట్. అవును రాహుల్. సో ఫైనల్‌గా మనం యాషెస్ గురించి ఇంకా డెప్త్‌గా మాట్లాడుకుందాం. అంటే మేబీ నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్‌లో మనకి ఇండియా సిరీస్ ఎలా జరుగుతదో దాంతో పాటు ప్యారలల్‌గా యాషెస్ కూడా డిస్కస్ చేద్దాం. బట్ జస్ట్ నీ ప్రెడిక్షన్ అడిగితే ఏం చెప్తావు? ఇప్పుడు యాషెస్‌లో 5 టెస్ట్ మ్యాచెస్‌లో ఆహ్, నువ్వైతే ఆల్రెడీ ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచేస్తారని చెప్పావు. బట్ ఏమైనా స్ప్లిట్ అయ్యే ఛాన్స్ ఉందా? 3-2, 2-3 అలాగా, లేదు 5-0 అంటావా? 3-1 అనుకుంటున్నా. సో 3-1 ఆస్ట్రేలియా. ఒకటి డ్రా అవుద్దంటున్నావు అయితే. హ్మ్. ఒక డ్రా అవుతుంది. ఒకటి ఇంగ్లాండ్ వాళ్ళు ఒక కన్సలేషన్ విక్టరీ టైప్ ఒకటి గెలుస్తారు. బికాజ్ ఉంది వాళ్ళకి కొంచెం చిన్న మార్క్వుడ్ లాంటి బౌలర్, ఇప్పుడు బెన్ స్టోక్స్ లాంటి ప్లేయర్, జో రూట్ లాంటి ప్లేయర్స్ ఇండివిజువల్ బ్రిలియన్సెస్ వల్ల ఒక మ్యాచ్ గెలుస్తారేమో. బట్ ఐ థింక్ 3 అంటే ఆస్ట్రేలియా, ఐ మీన్ నేను ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ కోసం వెయిటింగ్. నేను ఒక బౌలర్, ఒక ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ క్యాప్టెన్. సో ప్రీమియర్ టెస్ట్ బ్యాట్స్మెన్లు అందరూ క్యాప్టెన్లు అయిపోతారు, కానీ ప్రీమియర్ టెస్ట్ బౌలర్లు ఎప్పుడు బాగా క్యాప్టెన్ గారు. సో యాక్చువల్గా ఈ ఇండివిజువల్ బ్యాటింగ్ చూసుకుంటే నువ్వు ప్యాట్ కమిన్స్ నెంబర్ 1 టెస్ట్ బౌలర్, నువ్వు చెప్పినట్టు జో రూట్ నెంబర్ 1 టెస్ట్ బ్యాట్స్మెన్, అండ్ నీకు స్టీవ్ స్మిత్ ఇప్పుడు కరెంట్ జనరేషన్ బ్రాడ్మెన్ అని ఆస్ట్రేలియా వాళ్ళు చెప్పుకుంటారు. ఇండివిజువల్ అండ్ బెన్ స్టోక్స్ ద వన్స్ ఇన్ లైఫ్ టైమ్ క్రికెటర్, అంటే జిమ్మీ ఆండర్సన్ వన్ ఆఫ్ ద, అంటే ఇక ఆర్గ్యుబులీ ద గ్రేటెస్ట్ బౌలర్ ఎవర్ ఫాస్ట్ బౌలర్స్లో. సో అంటే ఇండివిజువల్గా ఇంత టాలెంట్ మనం చూడడానికి అంత ఈజీ కాదు కదా రాజు. అవును రాహుల్. సో అదే అందుకే కదా యాషెస్‌ని ఎప్పుడు కూడా హైప్ చేసినప్పుడు దేర్ ఆర్ ఆల్వేస్ దిస్ క్యారెక్టర్స్ లైక్ నువ్వు చెప్పినట్టుగా బెన్ స్టోక్స్ దగ్గర నుంచి, ప్యాట్ కమిన్స్ దగ్గర నుంచి, అండ్ అలాగే నువ్వు చెప్పిన బ్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో. సో రియల్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు ది యాషెస్. నేనైతే మరి 4-0 టు ఆస్ట్రేలియా అనుకుంటున్నా. ఇంగ్లాండ్ వాళ్ళు ఒకటి కూడా గెలిచే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. మేబీ వాళ్ళ బ్యాట్స్‌మెన్ ఏదైనా కొంచెం బెన్ స్టోక్స్, జో రూట్ కలిసి ఏదైనా ఒక టెస్ట్ మ్యాచ్‌లో కొంచెం వాళ్ళు వీరవిహారం చేస్తే ఏదైనా ఛాన్స్ ఉంటది. లేదంటే 4-0 టు ఆస్ట్రేలియా అని అనుకుంటున్నా నేనైతే. అదే మన లిజనర్స్‌ని కూడా మనం ప్రెడిక్షన్స్ పంపించమందాం. సో చూద్దాం ఎవరు కరెక్ట్‌గా గెస్ చేస్తారో ఈ యాషెస్ రిజల్ట్స్ అనేది. అండ్ లిజనర్స్ అంటే గుర్తొచ్చింది రాజు, అసలు ర్యాపిడ్లో మనల్ని బాగా ర్యాప్ చేసేసారుగా మన లిజనర్స్ అందరూ. అదే చెప్పబోతున్నా రాహుల్. అసలు నేను సర్ప్రైజ్ అయ్యా. జనరల్‌గా ఈ స్పాటిఫై యాప్ అంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైమ్ యాస్ ఎ పాడ్‌కాస్టర్‌గా ఏమేమి మనకెంత ఉంది, స్టాట్స్ ఇట్లాంటివేవో చూసే అవకాశం దొరికింది. బట్ ఐ థింక్ వి జస్ట్ హావ్ టు గివ్ ఎ షౌట్ ఔట్ టు థీస్ గైస్. అభిషేక్, ఆహ్, ఇంకొక ట్విట్టర్ హ్యాండిల్ పేరు కిజుకి అని ఉంది. అతని పేరు కరెక్ట్‌గా తెలియట్లేదు. సో భయ్యా, సారీ నీ పేరు చెప్పలేకపోతున్నాం. బట్ కిజుకి ఈస్ ద నేమ్. అండ్ ఇంకొకటి డేర్ డెవిల్ అని మన పాడ్‌కాస్ట్‌ని రెగ్యులర్‌గా వినే వన్ ఆఫ్ అవర్ లిజనర్స్, ద ఇన్విన్సిబుల్ అని ట్విట్టర్ హ్యాండిల్‌తో ఉంటది. అండ్ అలాగే ఫనీ శంకర్ అని ఒకాయన ట్వీట్ చేశారు. అంటే మనమే ఆయన వినే పాడ్‌కాస్ట్‌లో మనదే నంబర్ 1 అని చెప్పి, ఎక్కువ సేపు విన్న పాడ్‌కాస్ట్ అని కూడా చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే శరత్ కుమార్. సో శరత్ కుమార్ గూడా మన పాడ్‌కాస్ట్‌ని దగ్గర దగ్గర ఈ సంవత్సరం ఒక 761 నిమిషాలు విన్నట్టుగా సమాచారం. అండ్ అలాగే మన వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ నాగవాసిరెడ్డి గారి లిస్ట్‌లో కూడా ఆయన తరచుగా వినే 7 పాడ్‌కాస్ట్‌ల్లో మనం కూడా ఒక భాగమయ్యాం. అండ్ అలాగే అసలు అమిత్ వర్మ పాడ్కాస్ట్ వరుసలో మన మన పేరు ఉందంటేనే అదొక అందుకే పెద్ద కదా! అచీవ్మెంట్ రాజు అవును. మనకి. 7 ప్లేసెస్‌లో మనకి ఒక ప్లేస్ అయితే దక్కింది. ఇట్స్ రియల్లీ ప్రౌడ్ మూమెంట్. అండ్ అలాగే యశ్వంత్ కూడా. అంటే శరత్ భయ్య, నువ్వు ఏంటి మెట్రోలో బాగా వింటావని రాసావు. సో నేను మొన్న మెట్రోలో ఎతికా, ఎవరైనా వింటున్నారా క్రికెట్ నగరం పాడ్కాస్ట్ అని చెప్పి సీక్రెట్ గా ఎవరైనా వింటుంటే ఏమన్నా చెవులో హెడ్ ఫోన్స్ కనిపిస్తే ఏం వింటారు భయ్య అని పోయి అడిగా ఒకళ్ళని. సో హోప్ హోప్ ఐ రన్ ఇంటూ యూ. రాహుల్ కొంచెం ఓవర్ ఎక్సైట్ అయినట్టున్నావు నువ్వు అక్కడ మాత్రం. అంటే యశ్వంత్ కూడా మెన్షన్ చేశాడు. అండ్ అలాగే గౌతమ్ గారు కూడా మనకి స్పెషల్‌గా మెసేజ్ పంపించారు. అంటే ఆయన ఐఫోన్‌లో వింటారు కాబట్టి, ఆ యాప్‌లో ఆయన చెప్పారు. యాపిల్ పాడ్‌కాస్ట్‌లో రెగ్యులర్‌గా వినేది మనదే అని.
ఆయన చెప్పడమే కాదు, ఆయనే వింటారని మనకి తెలుసు. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్‌కి ఆయన పంపించే ఫీడ్‌బ్యాక్ ఇదంతా మనకు తెలిసిన విషయమే. అండ్ అలాగే ఇన్‌స్టాలో కూడా అనిల్ చద్దా అని ఆహ్, ఒక ఒకతను కూడా మెసేజ్ చేశారు ఇన్‌స్టాలో. అండ్ సో, అసలు నిజంగా నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జనరల్‌గా ప్రతి ఇయర్ మనకి అంటే ఈ ర్యాప్ ఇట్లాంటివన్నీ పెద్దగా అలవాటు లేదు కదా! నార్మల్ డే యాక్టివిటీలో మనకి ట్విట్టర్‌లో ఇంతమంది ట్యాగ్ చేశారు. ఏం జరుగుతుందని ఒక్కసారి నేను తొంగి చూస్తే పర్వాలేదు, మన పాడ్‌కాస్ట్ వినేవాళ్ళు కొంతమంది ఉన్నారు జనసమూహంలో అని నాకు మొన్నే తెలిసింది రాహుల్. నువ్వెట్లా ఫీల్ అయ్యావు మరి? రాజు. అంటే మనం స్టార్ట్ చేసిందే ఇట్లా జనాల్లో ఉత్తేజాన్ని, ఆహ్లాదాన్ని పంచడానికే. సో, అది రిఫ్లెక్ట్ అయితోంది. మనకు తెలుస్తోంది. మనం అనుకున్నది జరుగుతుందంటే అంతకంటే ఏముంటది చెప్పసలు. అండ్ నన్నెవరో 'బిస్వా కళ్యాణ్ రత్‌తో' పోల్చారసలు. వాళ్ళకి అనిల్. నా పాదాభివందనలు. అనిల్ చందా గారా? అవునవును. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్. నేనెప్పుడు అనుకోలే. అవును రాహుల్. సో, అలా మరి చాలా మీ అందరికి ఇప్పుడు షౌట్ ఔట్ ఇచ్చిన వాళ్ళే కాకుండా, ఇంకా చాలామంది మా లిజనర్స్‌లో కొంచెం షైగా ఉండేవాళ్ళు కూడా చాలామందున్నారు. ఎక్కువ బయటికి చెప్పరు గానీ, వాళ్ళ అభిమానాన్ని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉంటారు. కొన్ని ఇన్‌స్టాలో మెసేజ్ ద్వారా ఇంకా చాలా మ మన అభిషేక్ కూడా ఉన్నాడు వాట్సాప్‌లో కంటిన్యూయస్‌గా ప్రతి ఎపిసోడ్‌కి ఫీడ్‌బ్యాక్ పంపిస్తూనే ఇగ ఉంటాడు. అభిషేక్, నాగ్ గారు, గౌతమ్ గారు వీళ్ళందరూ ఇగ దే ఆర్ ఫ్యామిలీ. పార్ట్ ఆఫ్ ది క్రికెట్ నగరం ఫ్యామిలీ. అండ్ అలాగే ఇప్పుడు మెన్షన్ చేసిన మీరందరూ కూడా, అండ్ అలాగే ఇంకా కొత్తగా ఫస్ట్ టైమ్ వింటున్న మా పాడ్‌కాస్ట్ ఎవరైనా సరే, థాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బోత్ రాహుల్ అండ్ మీ. ఎందుకంటే మీ వాల్యుబుల్ టైమ్‌ని మొన్న చెప్పినట్టుగా, శరత్ చెప్పినట్టుగా మీరు మెట్రోలో వింటున్న, అండ్ అలాగే ఇంకొకతనైతే పడుకోవడానికి మీ పాడ్‌కాస్ట్ ఎపిసోడ్ ఒకటి ఆన్ చేసి చెవుల్లో పెట్టేసుకొని పడుకుంటానని కూడా చెప్పాడు ఒకసారి. సో, ఇలా ఏమో అది పాజిటివో, నెగెటివో అర్థం కాదు రాజు మరి. అంటే నిద్రపోతే ఎట్లా మరి? పాజిటివ్ కేటగిరీలో వేసేసుకుందాం రాహుల్. మరి అలా వేసుకోకపోతే కష్టం మరి మనకి ముందు ముందు ఎపిసోడ్‌లు చేయడం. సో, ఎనీహౌ థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా చాలా మందికి ఈ పాడ్‌కాస్ట్ ఇంకా తెలీదు. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా ఇంట్రొడ్యూస్ చేయండి. ఇప్పటికి చాలా మంచి నంబర్స్ వచ్చినాయి. మంచి స్టాట్స్ అవన్నీ కూడా మంచి టైం వచ్చినప్పుడు మంచి పండగ వాతావరణంలో మీ అందరికీ రివీల్ చేస్తాం. విల్ ఆల్సో మేక్ యూ ఎ పార్ట్ ఆఫ్ క్రికెట్ నగరం సెలబ్రేషన్స్ ఇఫ్ అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్. సో, అంతవరకు కూడా వీలైనంత వరకు కేవలం వింటున్న మీరు కూడా ఈ వినోదాన్ని మీ ఫ్రెండ్స్‌తో పంచుకోండి. అండ్ అలాగే లాస్ట్ ఎపిసోడ్‌లో సిరివెన్నెల గారి గురించి చెప్పిన కొన్ని మాటలకి చాలామంది చాలా స్పెషల్ మెసేజెస్ పంపించారు. థాంక్ యూ సో మచ్. అంటే సిరివెన్నెల గారి గురించి ప్రత్యేకంగా మేము చెప్పేదేం లేదు. మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే తెలుగు భాష పైన, అండ్ అలాగే తెలుగు సాహిత్యం పైన ఆయన ఆయన సేవలేవైతే ఉన్నాయో అవన్నీ మనం మూటల రూపంలో వ్యక్తం చేయడం చాలా కష్టం. సో, హి ఈస్ ఎ లెజెండ్. హిస్ లిటరేచర్ ఈస్ గోయింగ్ టు లివ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్, అండ్ అలాగే ఇట్ విల్ కంటిన్యూ టు ఇన్‌స్పైర్ మెనీ పీపుల్. సో, హోప్‌ఫుల్లీ నెక్స్ట్ టైమ్ మనం కలుసుకున్నప్పుడు యాషెస్ ముచ్చట్లే కాకుండా ఇండియా, సౌత్ ఆఫ్రికా సిరీస్ గురించి చాలా రసవత్తరమైన విషయాలున్నాయి. సో, ఆ ఎపిసోడ్‌లో మరలా మీ అందరితో కలిసి ముచ్చట్లు పంచుకునేంత వరకు నా తరపు నుండి, అండ్ అలాగే రాహుల్ తరపు నుండి టాటా.